11వ అధ్యాయము 5వ వచనం. చాలండి, 6వ వచనం. అతడు రోగి అయి ఉన్నాడని. చాలే 11వ అధ్యాయము 6వ వచనము. యోహాను బరద సువార్తె 11ನೇ అధ్యాయ 6ನೇ వాక్య. కన్నడ, మలయాళం, ఇంగ్లీష్. లేదా హిందీ కూడా చదవాలి. మా మేడం గారు, బ్లెస్సీ మేడం గారికి హిందీ చదవాలి. ಚೆನ್ನಾಗಿ ಓದ್ರಿ, ಕೇಳ್ತಾ ಇಲ್ಲ ನೀವು. ಏನು ಓದ್ತಾ ಇದ್ರು ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ಸ್ಪಷ್ಟವಾಗಿ ಓದಬೇಕು. ಲಾಜರು సరే, దేవుని స్తోత్రం. ముందు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, ముందు కూర్చోవచ్చు కదా. ముందు కూర్చోడు, వెనకాల వస్తాడు, లుంగి కట్టుకొని వస్తాడు, ప్యాంట్ వేసుకొని రావాలి ప్రభు సన్నిధికి. ఇక మీలాగా అందరూ ఇంకా ప్యాంట్లు తీసేసి లుంగీలు కట్టుకొని వచ్చారనుకోండి, మన సహోదరులందరూ నైటీలు వేసుకొని వచ్చారనుకోండి. కాబట్టి వీళ్ళంతవరకు దేవుని సన్నిధికి వచ్చాం కనుక కొద్దిగా నీట్గా ಸ್ವಲ್ಪ ಮುಂದೆಲ್ಲ ಜಾಗ ಇದೆ, ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಬರಲಿಕ್ಕೆ ನೋಡಿ ಟ್ರೈ ಮಾಡ್ರಿ. ಮಧ್ಯದಲ್ಲಿ ಕನ್ನಡ ಓದಿ ನನಗೆ ಸಹಾಯ ಮಾಡಲಿಕ್ಕೆ. ಸರಿ, ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮವಾಗಲಿ. స్తోత్రం. హల్లెలూయా. కన్నడ భాష బాగుంటుంది, చక్కగా ఉంటుంది, మీరు సులభంగా నేర్చుకోవచ్చు. నేను కన్నడలో చాలా ప్రసంగాలు చేశాను. నేను తెలుగు వచ్చిందంటే ఇంచుమించు ఒక 50% కన్నడ వచ్చేసినట్లే. సరే, దేవుని స్తోత్రం. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటునే ఇంకా 2 దినములు నిలిచెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువుదాం మలయాళంలో. స్తోత్రం. అమ్మా ఇంగ్లీష్ చదువుతారా సోని మేడం గారు? ఈవెన్ దో he remained where he was for 2 more days. మళ్ళీ చదువు 6వ వచనం చదువు. 5, 6 కలిసి ఉన్నాయా? సరే, వదిలేద్దాం. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు, యేసు తెలుసుకున్నప్పుడు తానున్న చోటునే ఇంకా 2 దినములు ఉండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తానున్న చోటు అంటే ఏమని అర్థం? తాను ఎక్కడున్నాడు? ఏమండి, ఎక్కడున్నాడు? వాక్యాన్ని కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి మనం. యేసు విన్నాడు. ఏం విన్నాడు? రోగి అయి ఉన్నాడు అని విన్నాడు. విన్నప్పుడు ఏం చేయాలి? తెలిసిన డాక్టర్ని పరిచయం చేసి అక్కడికి వెళ్ళండి అని చెప్పాలి. కానీ యేసు చేసిన పని చూడండి. తానున్న చోటునే 2 దినాలు ఉన్నాడు కాదు, ఇంకా 2 దినాలు ఉన్నారు. ఆ రోజు కాకుండా, విన్న రోజు కాకుండా ఇంకా 2 రోజులు అక్కడే నిలిచి, అంటే దాని అర్థం 3వ రోజు లేకపోతే 3 రోజుల తర్వాత లేదా 4వ రోజు అక్కడికి వెళ్ళాడు. అంతేనా? ఎందుకు ఇలా చేశాడు యేసు? యేసు యొక్క మాటలు, యేసు యొక్క క్రియలు మర్మాత్మకంగా ఉంటాయి. అవి అంత సులభంగా అర్థం కావు. ఈ మాటల్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఈ క్రియల్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. యేసు మాటలు మంచివి, యేసు క్రియలు మంచివి. యేసు మాటలైనా క్రియలైనా లోక కళ్యాణం కోసమే, అనగా మానవుల యొక్క శ్రేయస్సు కోసమే, మానవుల యొక్క మేలు కోసమే. ఆయన మాట్లాడాడు అంటే ఇతరుల కోసమే. ఆయన ఏదైనా కార్యం చేశాడంటే ఇతరుల కోసమే. తన కోసం తాను మాట్లాడి, తన కోసం తాను కార్యాలు చేసుకుని, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొనుము అని సాతాను ఒక సలహా ఇచ్చినప్పుడు, నాకు అవసరం లేదు ఇప్పుడు రాళ్ళ రొట్టెలుగా. నేను ఆకలి కొన్నాను వాస్తవమే, కానీ నేను ఆకలిని భరించగలను, జయించగలను. నా
నా కోసం నేను, యేసు కోసం యేసు ఎప్పుడు అద్భుతం చేసుకోలేదు. ఏమంటే నీళ్లు అయిపోయినాయి, ద్రాక్షారసం చేశాడు. ఎవరి కోసం? ఎవరి కోసం అండి? ఆయన కోసం ఆయన ఏమీ చేసుకోలేదు. ఆయన చేసిందంతా ఎవరి కోసం చేశాడు? ఇతరుల కోసం చేశాడు. గుర్తుపెట్టుకోవాలి, యేసు నుంచి మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన కోసం మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఇతరుల కోసం చేయాలి. యేసు మనసంతా ఇతరులు, యేసు మనసంతా శిష్యులు, యేసు మనసంతా యూదులు, యేసు మనసంతా అన్యజనులు, యేసు మనసంతా లోకం. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో తను చేసినటువంటి ప్రార్థనలో కనీసం ఒక 15-20 సార్లు లోకము 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 అన్నాడు. మన లోకాన్ని నుంచి వేరే ఈ లోకాన్ని గురించి పెద్దగా పట్టించుకోం. కానీ యేసు ప్రభు మనసంతా దేని మీద ఉంది? లోకం మీద ఉన్నప్పటికీ కూడా లోక సంబంధి కాదు, లోకములో ఉన్నప్పటికీ లోక సంబంధి కాదు, లోకములో ఉన్న మనల్ని వేరు చేశాడు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే, లోకము రక్షించబడాలి. లోకం ఏం కావాలి అంతేనా? దానికి ఏదైనా మాట చెప్తారా? వేరే మాట ఏదైనా? లోకము రక్షించబడాలి అనే దానికన్నా ఇంచుమించు అటువంటి మాట ఏదైనా ఏమన్నారు? చెప్పండి, ఏదో చెప్పండి. మారు మనసు. సరే, బైబిల్లోంచి ఒక మాట మీకు చెప్తాను. స్తోత్రం. 19వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు ఏంటట? తర్వాత వాక్యం. దేవునితో సమాధాన పడుడని. ఓ కొరింథీ సంఘస్థులారా, ఇంకొకళ్ళారా, విశ్వాసులారా, మిమ్మల్ని మేము బతిమలాడుకుంటున్నాం. ఏమని బతిమలాడుకుంటున్నాం? దశం భాగం ఇవ్వండి అని మేము బతిమలాడుకోవడం లేదు, మందిరానికి రమ్మని మేము బతిమలాడుకోవడం లేదు, మేము ఒకటే బతిమలాడుకుంటున్నాం. అంటే దాని అర్థం ఏంటి? అరే బాబు, దేవునితో సమాధానం లేకపోతే మీరు శత్రువులుగా మారుతారు. శత్రువులుగా మారితే, దేవునికి శత్రువుగా మారితే ఎలా ఉంటుంది? అది చాలా ప్రమాదకరము. దేవునితో సమాధాన పడండి. రికన్సైల్ విత్ ద లార్డ్. ప్రభుతో సమాధానం. ఎందుకు ఆయనతో గొడవ దేనికి? ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో గొడవ పడ్డాం అనుకుందాం మనం, ఎలా ఉంటుంది పరిస్థితి? అధికారం లేని జగన్మోహన్ రెడ్డి గారితో గొడవ పడ్డా సమస్య లేదు. మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చాడు అనుకుందాం, అదేదో అప్పుడేదో పొరపాటున గొడవ పడ్డా వదిలేసేయండి. అధికారం కోల్పోతే చంద్రబాబు నాయుడు ఆయనతో గొడవ పడిన అర్థం ఉంది. కానీ ఇప్పుడు దేవుడు సర్వాధికారము కలిగిన వాడు కొరింథీ సంఘస్థుల్ని వాళ్ళని బతిమలాడుకుంటున్నాడు. ఏమనట? మీరు సమాధానంగా ఉండండి, భార్యాభర్తలు సమాధానంగా ఉండండి అని చెప్పినట్లుగా మీరు మీ భగవంతునితో, దేవునితో సమాధానంగా ఉండండి అని మేము వేడుకొనుచున్నాం. మేము ఎందుకు వేడుకుంటున్నాము? వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రాయబారులమై ఉన్నాం, క్రీస్తు ప్రతినిధులమై ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాం, లేదా మిమ్మల్ని బతిమలాడుకోవాల్సిన అవసరం. మీరెవరో నేనెవరో మీకు నాకేందమ్మా అన్న ఇక్కడ రాయబడిన మాట ముందు వాక్యంలో 19వ వచనంలో, క్రీస్తునందు లోకమును. అది లోకాన్ని ఏం చేసుకోడు? సువార్త యొక్క ఉద్దేశం ఏంటి? సువార్తను గురించి రాయబడింది సమాధాన వాక్యము, ద వర్డ్ ఆఫ్ పీస్. సమాధాన సువార్త. సువార్తలో ఏముంది? ఎప్పుడైతే నువ్వు సువార్తను విశ్వసించావో, సువార్తను నమ్మావో, విని నమ్మావో, అప్పుడు నువ్వు దేవునితో సమాధాన పడతావు. దేవునితో సమాధాన పడ్డావు అనుకోని సమస్య లేదు. దేవునితో సమాధాన పడకుండా సాతానుతో సమాధాన పడి దేవునితో శత్రుత్వం సంపాదించుకుంటే, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? మనం తెలియకుండా లోకంతో స్నేహం చేసినప్పుడు మనం దేవునికి ఏమయ్యాం? శత్రువులం అయిపోయాం. దూరం అయిపోయినా పర్లేదు, కానీ శత్రువులు అయిపోతే, శత్రువు తన శత్రువు మీద ఏం చేస్తాడు? శత్రువు ఏం చేసుకుంటారు? పోరాటం, సమయం కోసం చూస్తారు. ఏదో ఒకరోజు అతన్ని
పట్టబెట్టాలి, ఏదో ఒక రోజు అతన్ని చంపాలి, ఏదో ఒక రోజు దాడి చేయాలనుకోరా? కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు సమాధాన పడాలి. ఎవరితో? తండ్రి అయిన దేవునితో మనం సమాధాన పడాలి. చూసారా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, స్తోత్రం, రోమా పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ద్వారా. ఎవరితో సమాధానం? తండ్రి అయిన దేవునితో సమాధానం. ఎలాగా? విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడ్డం వలన మనకు సమాధానం కలిగింది. మనకు భార్యాభర్తల మధ్య సమాధానం అని కాదు, భక్తునికి భగవంతునికి మధ్యలో సమాధానం కలిగింది. ఎప్పుడు? స్తోత్రం. అక్కడ కింద వచ్చిన 10వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం. చాలేండి, దేవుని స్తోత్రం. ఏంటంట? ఎలాగా? శత్రులమై ఉండగా యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా, ఆయన మరణం ద్వారా ఏం జరిగింది? ఆయనతో సమాధానం. ఆయన మరణమే లేకపోతే ఆయనతో మనకు సమాధానం వచ్చే అవకాశం లేదు. పైన రాయబడింది, కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఆయన మరణము ద్వారా సమాధానపరచబడ్డాం. తర్వాత రాయబడింది, విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఏం విశ్వాసం? నాకు దేవుడు ఒక ఇల్లు ఇస్తాడు, దేవుడు నాకు ఒక కారు ఇస్తాడు, దేవుడు నాకు బైక్ ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడని నమ్మకమా? యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమున. నిన్న చెప్పుకున్నాం, యేసు అనేటువంటి నామములందలి విశ్వాసం మూలముగా, నామములో విశ్వసించడం మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడి ఏమైంది? 1వ వచనంలో దేవునితో సమాధానం అని రాయబడింది, 10వ వచనంలో దేవునితో సమాధానం అని రాయబడింది. సమాధాన పడాల్సింది ఎవరితో సమాధాన పడాలి? దేవునితో మాత్రమే అని కాదు, అదే సమయంలో భార్యతోనో భర్తతోనో సమాధాన పడాల్సిన అవసరం లేదా? మన సంఘస్థులతో సమాధాన పడాల్సిన అవసరం లేదా? మన బంధుమిత్రులతో సమాధాన పడాల్సిన అవసరం లేదా? సఖ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండండి. ఎవరితో గొడవ పోవద్దు, అనవసరమైన గొడవలు రచ్చారావిళ్ళకి వెళ్ళొద్దు, మీరు ప్రశాంతంగా ఉండండి. నేను దేవుని వాక్యం చెప్తాను. సరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాను నేను? ఎందుకు వెళ్ళిపోయాం మనం? యేసు ప్రభు లోకము అంటున్నాడు. ఆయన మనసులో ఏముంది? ఆయన మనసులో లోకం ఉంది కానీ లోకాశలు లేవు. మన మనసులో లోకం ఉండదు కానీ లోకాశలు మన మనసులో ఉంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవమండపాలు మనలు లేవా? లోకాన్ని ప్రేమించి లోకం కోసం ప్రాణం పెట్టి లోకాన్ని దేవునితో సమాధానపరచాలని ఆయన భావిస్తున్నాడు. మనం ఇవన్నీ చేయము. మనం ఎంతసేపటికి లోకాన్ని గురించి చెడుగా ఆలోచిస్తాం, లోకం అంటే నెగిటివ్ అని అనుకుంటాం. లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాల్ని మాత్రం మన మనసులో పెట్టుకుంటాం. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఎందుకు మాట్లాడుకున్నాం? అతడు రోగి అయి ఉన్నాడు అని తెలుసుకొని ఏం చేశాడు? యేసుకు మాత్రమే తెలిసిన విషయం అది, యేసుకు మాత్రమే తెలియజేసిన విషయం. కారణం ఏంటంటే, యేసుకు తెలియజేస్తే పేతురుకు చెప్పినట్టే, యేసుకు తెలియజేస్తే యోహానుకో యాకోబుకో ఇతర శిష్యులకు తెలియజేసినట్టే. కానీ యేసుకు చెప్పారు. కానీ కానాలో వివాహంలో యేసును ఆయన శిష్యులను పిలువబడింది. ఇది పెళ్లి కాదు. రోగంగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వచ్చినట్టు ఆహ్వానం అందరికీ రాలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాబడి, అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటునే, ఎక్కడున్నాడమ్మా? 7వ వచనం. అటు పిమ్మట ఆయన, అంటే యూదయాలో లేడు. బేతనియా అనేటువంటి స్థలం, యెరూషలేముకు దగ్గరలో ఉన్నటువంటి స్థలం. బేతనియాలు 2 ఉన్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో బేతనియా ఉంది, యోహాను సువార్త 11వ అధ్యాయంలో బేతనియా. 2 వేరు. సరే, వాటిలోకి వెళ్ళడం లేదు. నా పాయింట్ ఏంటంటే, తాను ఉన్న చోటునే, స్తోత్రం, తనకు తెలుసు లాజరుకి ఏదో జరగబోతుందని. తాను ప్రేమిస్తున్న లాజరు యొక్క భవిష్యత్తును ఎరిగి ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నప్పుడు దేవుడు నీ భవిష్యత్తును ఎరిగి ఉంటాడు.
రోగముతో నీ జీవితం అంతం కాదని ఆయనకి తెలుసు. ఇంకా రోగం వచ్చిందంటే దాని అర్థం ఏంటి? అమ్మో చచ్చిపోతాడేమో కదా. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు ఏం చేశాడు? మనమైతే ఎంత కంగారు పడి ఎంత టెన్షన్ పడిపోయేదో చేస్తాం కదా. స్నేహితుడు ద్వేషించినటువంటి లాజరు కాదు, తాను ప్రేమించినటువంటి, తాను పోయినప్పుడల్లా ఇంట్లో భోజనం పెట్టేటువంటి లాజరు. లాజర్కి బాగలేదు అని తెలిసినప్పుడు ఏం జరిగింది? బాగా అవుతుంది అనే విశ్వాసంతో 2 రోజులు ఉన్నాడు. యేసు యొక్క విశ్వాసము ఎప్పుడు వమ్ము కాలేదు. నా విశ్వాసం కూడా ఎప్పుడు వమ్ము కాదు. గుర్తుపెట్టుకోండి, మన విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడు గణపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి మీద పెట్టుకున్న విశ్వాసం మోసం చేస్తుందేమో కానీ దేవుని మీద పెట్టుకున్న విశ్వాసం మాత్రం మనల్ని ఎప్పుడు మోసగించదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషిని ఈరోజు నమ్మావు, రేపు నమ్మావు, ఎల్లుండి నమ్మావు, ఒకరోజు సడన్గా మన చేయి విడిచిపెట్టి మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. కానీ దేవుడు ఎప్పటికీ మోసం చేసేటువంటి దేవుడు కాదు. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటునే అనే దాన్ని ఇంకా కొద్దిగా మీకు అర్థం అవడానికి చెప్తాను. తానున్న చోటు అంటే ఏంటి? చోటు అంటే ఏంటి? ఆ స్థలం, మంచి మాట చెప్పారు. గ్రీకు భాషలో టోపోస్ అన్నారు. టోపోస్ అంటే స్థలమే. అది దాని అర్థం 2 అర్థాలు ఉన్నాయి. అది స్థలం కావచ్చు, స్థితి కావచ్చు. ఎయిదర్ ఇట్ ఈస్ ఏమంటారు, ఇట్స్ ఎ స్టేజ్ ఆర్ ఫేస్ ఆర్ పొజిషన్. తానున్న స్థితిలోనే టోపోస్ అనేటువంటి మాటానికి ఒక అర్థం, అక్షరార్థమైన అర్థం స్థలము. ఈ స్థలం, ఇదొక స్థలం, అదొక స్థలం, నెల్లూరు ఒక స్థలం, శాంతినగర్ ఒక స్థలం, అది టోపోస్. కానీ అదే సమయంలో నేనున్న స్థితి, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను, దిగులుగా ఉన్నాను, నేనున్న స్థితి అది కదా. అంటే యేసు ప్రభు గమనించాలి, అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటునే, అనగా తానున్న స్థితిలోనే తానున్నాడు. ఒకరికి బాగలేదంటే మనకు ఎలా ఉంటుంది? సంతోషమా, దుఃఖమా? ఏమండి? లేదంటే నాకే బాగలేదు అనుకో, పాస్టర్ గారికి సీరియస్గా ఉందండి, ఈరోజు చర్చ్ కూడా వచ్చేటట్లేదంటే పోనీలే, దేవునికి స్తోత్రం, ఆలస్యంగా వస్తున్నాడు, తిట్టేవాళ్ళు ఎవరు లేరు, సంతోషపడతారా? ఒకవేళ మనసులో అది ఉన్నా కానీ, అయ్యో పాపం ఆయన ఉంటే బాగుండేదండి, ఆయన లేకపోతే సందడే లేదండి కదా. మీరు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది బ్రదర్ అనేవాళ్ళు కూడా లేకపోలేదు కదా. తానున్న స్థితిలోని, దాని అర్థం ఏంటంటే, నాకు అర్థమైన విషయం, పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ఆ పరిస్థితుల ప్రభావం నీ మీద పడకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రోగిగా ఉన్నాడా, నువ్వు నార్మల్ అయిపో కదా. రోగిగా ఉన్నాడని ఏం చేస్తావు? నువ్వు ఎక్కడో ఇంచుమించు 91, ఆయన గలిలయలో ఉన్నాడు అనుకుంటే ఒక 90 కిలోమీటర్ల దూరంలో ఉండి ఆయన ఏం చేయగలడు? ఇక్కడ నుంచి మన కుమారుడు అమెరికాలో ఉన్నాడు అనుకున్నాం, ఆయనకి ఏదైనా జరిగింది, మనం ఏం చేయగలం? ప్రార్థించగలం తప్ప అంతకుమించి మనం ఏం చేయలేం. ఫోన్ చేయగలం తప్ప అంతకుమించి ఏం చేయగలం? ఇక్కడ గమనించాలి, అతడు రోగి అయి ఉన్నాడు, యేసు ప్రభు ఏం చేశాడు? ఇక్కడ మీకు ఒక చిన్న మాట కూడా చెప్తాను, ఎందుకంటే ఈ టెక్స్టులతో ఇదే ప్రాబ్లం. అందుకని మా బోట వాళ్ళకి కొద్దిగా ప్రసంగించడానికి కొద్ది సమయం చాలదు, ఎక్కువ సమయం కావాలి, కాస్త వివరణ. టెక్స్ట్కి మేము జస్టిఫికేషన్ చేయాలి. అతడు రోగి అయి ఉన్నాడు. రోగి అయి ఉన్నాడంటే ఏం రోగం కాదా? మనకు ఆలోచన రాదా? ఏం రోగం అండి? స్తోత్రం. ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి, నేను అందుకని కొద్ది వివరణ కూడా ఇస్తున్నాను. రాబోయే రోజులు దీన్ని చెక్ చేసుకోవచ్చు. అతడు రోగి అయి ఉన్నాడు అనే మాటకి అక్కడ ఉపయోగించబడిన గ్రీకు పదం అస్తేనాయ్ అన్నారు. అస్తేనాయ్ అంటే దాని అర్థం రోగి అయి ఉన్నాడని కాదు, బలహీనుడై ఉన్నాడు అని అర్థం. బహుశా రోగం వల్ల బలహీనుడై ఉండొచ్చు. రోగం వల్ల బలహీనుడు గారా? ఇక్కడ రాబడింది. అలాగే 3వ వచనంలో అతని అక్క చెల్లెలు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని. దేవుని స్తోత్రం. మిగతా సందర్భాల్లో గమనించండి, రోగి అయి ఉన్నాడంటే ఏ రోగం? పక్షవాతమా, కుష్ఠు రోగమా, జ్వరమా, చాంద్ర రోగమా, మూర్ఛ రోగమా, లేవా? ఇవన్నీ. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటిది మెన్షన్ చేయలేదు. అతడు అస్తేనాయ్ అంటే దాని అర్థం అతడు హీస్ టూ ఫీబుల్, టూ వీక్ అని అర్థం. వీక్నెస్ ఎందుకు వచ్చింది? అనారోగ్యాన్ని బట్టి కూడా రావచ్చు. లేదు అంటే మనం పని అధికంగా చేసాం, దానివల్ల కూడా కాస్త
రోజులు బాగా పనిచేశానండి, బాగా అలసిపోయానండి. అలసిపోయాను కాబట్టి కాస్త బలహీనత. ఇక్కడ గమనించాల్సిన విషయం, అతనికి వచ్చినటువంటి రోగాన్ని గురించి ఒక బైబిల్ పండితులు చెప్పినటువంటి మాట, మొదటి శతాబ్దంలోని పరిస్థితుల దృష్ట్యా అతడు సెప్సిస్ అనేటువంటి వ్యాధితో బాధపడ్డాడు. ఏంటట సెప్సిస్? సెప్సిస్ అంటే ఇట్స్ బ్లడ్ ఇన్ఫెక్షన్, అనగా రక్తములో ఏదో ఇన్ఫెక్షన్ జరిగింది, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూ ఏదో అయింది. లాజరు బలహీనుడిగా మారడానికి కారణం బాహ్య పరిస్థితులను బట్టి కాదు, లోపల రక్తములో ఏదో మార్పులు జరుగుతున్నాయి. బ్లడ్ ఇన్ఫెక్షన్, సెప్సిస్ వలన అతడు బలహీనుడిగా మారాడు. అతడు బలహీనుడిగా మారినప్పటికీ కూడా ఈ బలవంతుడైనటువంటి దేవుడు, మనము బలవంతులం అయ్యామనుకోండి, బలహీనతలు చూసి మనం బలహీన పడిపోము. కొంతమంది బలహీనలను చూసి బలహీనమైపోతారు, అయ్యో పాపం అని అనుకుంటాం. గమనించాల్సిన విషయం, ఒకవేళ అనారోగ్యమైన, ఒకవేళ బలహీనత అయినా యేసు మీద అది ప్రభావం చూపించలేదు. అంతేనా? దేవుని స్తోత్రం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ కానా వివాహంలో యేసు పిలువబడ్డాడు, యేసు శిష్యులు పిలువబడ్డారు, మరియమ్మ గారు పిలువబడ్డారు. కానీ వాళ్ళకి ద్రాక్షారసము లేదని ఆందోళన చెందింది ఎవరు? దేవుని స్తోత్రం. ఒక స్త్రీని లోటు, అయ్యా రేపటికి రైస్ లేవు అనేటువంటి టెన్షన్ ఎవరికి ఉంటుంది? రేపు రైస్ వండబోయా ఒక టెన్షన్ ఉంటుంది, నాబోటోడికి ఏం టెన్షన్ ఉంటుంది, తినేవాడికి ఏం టెన్షన్, షారోన్కో స్వీటీకి ఏం టెన్షన్ ఉంటుంది? టెన్షన్ ఎవరికి? లిసీకి టెన్షన్. ఇప్పుడు చూడండి, ఒక లోటు ఏర్పడినప్పటికీ మరియమ్మ ఇంట్లో కార్యం కాదు, మరియమ్మ పిలువబడింది. కానీ ఆమె పరిస్థితులను చూసి, కొన్ని లోట్లు చూసి, లోటులను బట్టి మనం స్పందిస్తాం కదా. బాగా డబ్బు ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం, డబ్బు లేనప్పుడు ఎట్టుంటాం? చేతిలో చిల్లి కావా లేదండి అన్నప్పుడు ఎలా ఉంటాం? కానీ దేవుని బిడ్డలమైన మనం ఉన్నా ఒక విధంగా ఉండాలి, లేకున్నా ఒక విధంగా ఉండాలి. కానీ మనం ఉండలేము. డబ్బు అంటే దేవుడు ఆశీర్వదించండి, బాగా డబ్బు ఇచ్చాడండి కదా. ఇప్పుడు ఇలా ఉన్నట్టు బ్లెస్సీ మేడం కొన్ని రోజులకి ఆమె ఎలా ఇలాగే ఉంటుందా? ఇప్పుడున్న దానికన్నా మరింత సంతోషకరమైన పరిస్థితులే కాదు, దేవుడు ఆమెను ఇంకనూ ఆశీర్వదిస్తాడు. మనం ఇప్పుడున్న స్థితిలో ఉన్నట్టుగా ఉండవు, దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించినప్పుడు ఆనందంగా ఉంటాం. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఒకవేళ లేమి కావచ్చు, అనారోగ్యం కావచ్చు, బలహీనత కావచ్చు, ఇవేవి యేసు మీద ప్రభావం చూపించలేదు. స్తోత్రం. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవి నీ మీద ప్రభావం చూపించకూడదు. హ్యాపీనెస్ అంటే నీ హ్యాపెనింగ్స్ మీద ఆధారపడేది కాదు. నాకు భోజనం ఉంటే హ్యాపీ అండి, నాకు మంచి ఇల్లు ఉంటే హ్యాపీ అండి. ఇవి లేకపోయినా ప్రభువునందు నువ్వు ఆనందించాలి. ఇల్లు ఉందా? దేవుని స్తోత్రం. ఇల్లు లేదా? దేవుని స్తోత్రం. ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారు? లేదండి. రోడ్ల మీద చెట్ల కింద పడుకునే వాళ్ళు లేదా? వాళ్ళు మంది ఉన్నారు. వాళ్ళతో వచ్చి ఏదో పేదలు చిన్న పూరి గుడిసెన్న దేవుడు నాకు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం అనుకోవాలి. సనుగుడు లేకుండా. యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో తన దగ్గరికి వచ్చిన నికోడెమస్ అనేటువంటి ధర్మశాస్త్రోపదేశకుడిని ఉద్దేశించి యేసు ప్రభు అన్నాడు, భూ సంబంధమైన సంగతులు మీతో చెప్తే మీరు నమ్మకపోతే పరలోక సంబంధమైన సంగతులు ఏం నమ్ముతారు మీరు? తన దగ్గరికి వచ్చి తనను పొగడడానికి వచ్చినటువంటి, తనకు నమస్కారం చేయడానికి వచ్చిన వ్యక్తి తన మాటలు నమ్మకుండా తిరిగి వెళ్తున్నప్పుడు, రిజెక్షన్ ఏర్పడినప్పుడు, ప్రజలు మనల్ని రిజెక్ట్ చేసినప్పుడు, ప్రజలు మనకు నో అని చెప్పినప్పుడు కూడా ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. 58 మంది తన ఫెలోషిప్లో నుంచి తాను వెళ్ళిపోయినప్పటికీ కూడా యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనములో ఇది కఠినమైన మాట, దీన్ని ఎవడు వినగలడు, దీన్ని ఎవడు నమ్మగలడు? ఏంటిదంతా? మంచి మాటలేదని సింపుల్ మాటలు చెప్పొచ్చు కదా, ఏంటి కఠినమైన మాటలు చెప్పేది అని 58 మంది యొక్క ఈగో హర్ట్ అయింది. 58 మంది ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ఒక్కసారిగా 58 మంది వెళ్ళిపోతే మనకు ఎలా ఉంటుంది? ఎంత బాధ! ఒకరిద్దరు కాదండి కదా, ఇంతమందిని పోగొట్టుకున్నామని బాధ. కానీ యేసు ప్రభు 67వ వచనంలో అంటాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అన్నాడు. వెళ్ళిపోయే మంది పోండి, మీరు దయచేసి వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా మీరు వెళ్ళిపోవద్దని ఏం చెప్పలేదు ఆయన. అంటే దాని అర్థం, ఒకవేళ రిజెక్షన్ కూడా, ఆయన రిజెక్షన్ సమయంలో కూడా రిజాయిస్ అయ్యాడు. గుర్తుపెట్టుకోండి, ప్రజల స్వీకార సమయంలోనే కాదు, ప్రజల తిరస్కారాన్ని బట్టి కూడా సంతోషించాలి.
నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని దూషించి హింసించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు దరిద్రులు, సారీ క్షమించండి, మీరు ఎందుకు ఇదేందంటే మమ్మల్ని తిడుతుంటే ధన్యులు అంటావేంటి పాస్టర్ గారు, ఇది విచిత్రమైన బోధలాగా ఉందండి. నేను చెప్పింది కాదు, యేసు ప్రభు చెప్పిన మాట. జనులు మిమ్మల్ని దూషించినప్పుడు, చెడ్డ మాటలు పలికినప్పుడు, కాదా, లేని వార్తలు పుట్టించినప్పుడు, రూమర్స్ పుట్టించినప్పుడు, పుకార్లు పుట్టించినప్పుడు, మన నిమిత్తం కార్లలో పుకార్లు షికార్లు చేసేటువంటి టైంలో, కాదా, దేవుని స్తోత్రం, పుకార్లు ఏం చేస్తాయంట, కార్లలో షికార్లు చేస్తాయంట. ఏంటి పుకార్లు? పుకార్లు అంటే లేని వార్త. లేవి కాండంలో 25వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి, లేని వార్తను పుట్టించకూడదు. దేవుని స్తోత్రం. ఉన్న వార్తలు నమ్మరు కానీ లేని వార్తలు మాత్రమే నమ్ముతారు. ఉన్న సువార్తను నమ్మడు కానీ లేనటువంటి పాల్సార్ అలాగంట, సంతోష్ పాస్టర్ అలాగంట అనగానే దాన్ని వెంటనే నమ్మేస్తారు. అమ్మ యేసు ప్రభువుని నమ్ముకోమంటే మా అర్థం నమ్మరు. అంతేనా? మానవుల తత్వం అంతే. కాబట్టి గమనించాల్సిన విషయం, ఒకవేళ ల్యాక్ వచ్చినా, కొరత వచ్చినా, అనారోగ్యం వచ్చినా, బలహీనత వచ్చినా, లేకపోతే రిజెక్షన్ వచ్చినా, యేసుప్రభు ఎలా ఉన్నాడు? డిసప్పాయింట్ అయిపోయి ఎందుకు ఇలా జరిగిందబ్బా అని మదన పడిపోతూ తల కొట్టుకుంటూ నార్మల్గా ఉన్నాడు. ఇవన్నీ మన జీవితంలో జరగాల్సినవే. రిసీవింగ్ జరుగుతున్నట్టుగా రిజెక్టింగ్ కూడా జరుగుతుంది, లేదా? నీ కోసం కొన్ని ద్వారాలు తెరవబడతాయి, అదే సమయంలో నీ కోసం కొన్ని ద్వారాలు మూయబడతాయి. ద్వారాలు తెరవబడినా మూయబడినా సంతోషించే వాళ్ళుగా ఉండాలి. దేవుని స్తోత్రం. కొన్ని ద్వారాలు మూయబడ్డానికి దేవుడు అనుమతిస్తాడు, కొంతమంది రిజెక్ట్ చేయడానికి. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, కొంతమంది జీవితాల్లో మనం విలన్ లాగా ఉంటాం. అందరి జీవితాల్లో మనం హీరోలాగో హీరోయిన్ లాగా ఉన్నాం, కానీ కొంతమంది జీవితాల్లో విలన్ ఆమెనండి, ఆడ విలన్ ఆమెనండి, ప్లస్సీ మేడమే విలన్ అండి, దయమ్మ అంటే విలన్ అండి, కాదా? కొంతమంది ఉంటారు ఎవరో ఒకరి జీవితంలో. లేకపోతే సంతోషాన్ని ఆయన విలన్ అండి, లేకపోతే ఇంకొకరు విలన్. మనం మన గురించి అవతల వ్యక్తి అర్థం చేసుకోనప్పుడు మనల్ని విలన్ గానే భావిస్తారు. గమనించాలి ఇన్ని విషయాల మధ్యలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడింది 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడింది, ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే అంటే లాస్ట్ టైం నిన్ను రాళ్లతో కొట్టబోయారు, మళ్ళీ అటువంటిప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళడం అవసరమా? కొద్దిగా ఆలోచించు ప్రభా, ఎందుకంత ఆవేశం? లాజరుకి బాగాలేదు, మనం ఏం చేయగలం? ఇక్కడ నుండి ప్రార్థన చేసినా బాగా అయిపోద్ది కదా. మళ్ళీ పోయి వాళ్ళ చేత లాజరును బాగు చేయడానికి పోయి నువ్వు చచ్చే పరిస్థితి ఏంటి? నువ్వు చచ్చిపోతే పర్లేదు, కానీ మానవ ఎవరో ఒకరు చచ్చిపోతే ఏంటి పరిస్థితి? అదేగా. ఇతరులకు ఏం జరిగినా పర్లేదు, నాకు మాత్రం ఏం జరగకూడదు అనే ధోరణి మంది. ఇక్కడ రాయబడింది, అటువంటి పర్సిక్యూషన్ మధ్యలో కూడా నో ప్రాబ్లం, అక్కడికే వెళ్దాం. రాళ్ళు వేయబడేటువంటి చోటుకే వెళ్దాం, రాళ్ళు రువ్వబడేటువంటి చోటుకే, రాళ్ల పూలు చల్లబడేటువంటి చోటుకే వెళ్దాం. ఏం పూలు అంటేవి? అబ్బా, మామూలు పూలతో కొడితే బాగానే ఉంటుంది, రాళ్ల పూలు తీసుకుని చల్లాం కదా. లేకపోతే పువ్వు ఆకారంలో ఒక రాతిని చెక్కి వేస్తున్నాం, బాబు మీద వేస్తున్నాం, ఎలా ఉంటుంది? పోనీలే అంకుల్, అది పువ్వు ఆకారంలో ఉంది కదా, చాలా హ్యాపీ అనుకుంటాడా? దెబ్బలు తగులుతుంటాయి. మనుషులు రువ్వేటువంటి ఈ రాళ్ళు, యూదయాకి వెళ్తే తనను రాళ్లతో కొడతారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో దేవాలయములో నుంచి ఆయన దాక్కున్నాడు. ఆయన దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన పట్టుకోవడానికి వచ్చారు, రాళ్ళు రువ్వడానికి వచ్చారు. 8వ అధ్యాయంలో ఆ స్త్రీ మీద రాళ్ళను రువ్వనీయకుండా చేశాడు. ఈ రాళ్ళు ఈడి మీద నేద్దాం, ఈయన మీద నేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు రాళ్ళు రువ్వాలని ప్రయత్నం చేసినప్పుడు యేసు ప్రభు తప్పించుకున్నాడు. అదే సమయంలో సిలువ మరణానికి ముందుగా గెత్సెమనే తోటలో నేనే అని తనను తాను స్వయంగా అప్పగించుకున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో సంఘటన ఆధారంగా చేసుకుని యేసు పిరికివాడు అని చెప్పడానికి వీల్లేదు. అయా, మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసు, అదిగో నేనే. పిరికివాడు కాదు ఆయన, పరాక్రమశాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు పిరికివాడు కాదు. దేవుని బిడ్డలారా, మీరు కూడా పిరికివాళ్ళుగా ఉండకూడదు. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, ధైర్యము కలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడు. ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడు. మన లోపల ఆయన పెట్టిన ఆత్మ అటువంటి ఆత్మ. కానీ సమస్యలు చూసి కుంగిపోవాల్సిన అవసరం లేదు, సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు బేతనియాకి ఎందుకు వచ్చాడు? ఏమండి, ఎందుకు వచ్చాడండి?
యోహాను సువార్త 11వ అధ్యాయము 19వ వచనంలో రాయబడింది, గనుక యూదులలో అనేకులు ఎందుకు వచ్చారు? వాళ్ళు ఓదార్చడకే వచ్చారు. కానీ యేసు ఎందుకు వచ్చాడు? స్తోత్రం. 11వ వచనం, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత వాళ్ళందరూ దేనికి వచ్చారు? ఈయన ఎందుకు వెళ్తున్నాడు? తేడా లేదా? వాళ్ళెవరు మేల్కొల్పలేరు. నిద్రపోయేవాడిని మేల్కొల్పొచ్చు, వాళ్ళు గాఢ నిద్రలోకి వెళ్ళినవాడిని వాళ్ళు మేల్కొల్పొచ్చు, కానీ చనిపోయిన వాడిని మేల్కొల్పలేరు. కానీ యేసు చనిపోయిన వాడిని మేల్కొల్పడానికి వెళ్తున్నాడు. ఆత్మీయంగా చచ్చిన నిన్ను నన్ను మేల్కొల్పడానికే, నీ మత్తును తొలగించడానికే నీ జీవితంలోకి ఆయన ప్రవేశించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఓదార్చడానికి వచ్చారమ్మా, పర్లేదమ్మా, లాజరు చచ్చిపోయాడు, ఏం చేస్తాం, మనుషులు పుట్టినవాడు గిట్టక తప్పదు కదా, గిట్టినవాడు పుట్టక తప్పదు కదా అనే వేదాంతం, పిచ్చి వేదాంతం మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరియ కన్నీళ్లు తుడిచిన వాళ్ళు ఉన్నారు, మార్త కన్నీళ్లు తుడిచిన వాళ్ళు ఉన్నారు. కానీ మరియా మార్తలకు ఆనంద బాష్పాలు రప్పించిన వాళ్ళు ఎవరు లేరు. ఏమండి? వాళ్ళ ఆవేదన బాష్పాలు తుడిచిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఆనంద బాష్పాలు కలిగించిన వాళ్ళు ఉన్నారా? లాజరును లేపాడు, మరియా ఏడుస్తుంది. ఏంటది? ఆనంద బాష్పాలు కాదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన దుఃఖాన్ని నాట్యముగా మార్చేటువంటి దేవుడు. మన గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేసేటువంటి దేవుడు. రాత్రంతా సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండినప్పటికీ కూడా ఉదయమున నీకు సంతోషం కలుగుతుంది. నిన్నటి దుఃఖం కాదు, ఈ రోజు ఒక సంతోషం. 4 రోజుల క్రితం ఉన్న దుఃఖము లేదు. యేసు 5వ రోజు వచ్చినప్పుడు, యేసు వచ్చినప్పుడు సంతోషం కలిగింది. స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ నెల రోజులకో లేదా పలానా రోజుకో మాసంలో అదే రోజుకో ప్రార్థన పెట్టుకోవాల్సిన కుటుంబంలో ఏకంగా విందు జరిగింది, ఒక మంచి స్తుతి కూడిక జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన, యేసు ఎందుకు వచ్చినట్లు? నేరుగా రావడం ఎక్కడ, మేరీ సిస్టర్ ఎక్కడ, మార్తా సిస్టర్ ఎక్కడ అని అడగలేదు. ఎవడో సమాధి దగ్గరికి వెళ్ళాడు అనగా దాని అర్థం ఆయన సంజాయిషి ఇవ్వడానికి రాలేదు, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రాలేదు. అమ్మా, నేను ఎందుకు రాలేకపోతున్నాను నీకు తెలుసా? కొద్దిగా ప్రాబ్లమ్స్ నన్ను రాళ్ళతో కొట్టాలనుకుంటున్నారు, మళ్ళీ నేను వస్తే రాళ్ళతో కొడతారు కదా. ఓహో, అలాగుందా ప్రాబ్లం, మాకు తెలియదు రండి, అలాగైతే మీరు రాకపోవడం మంచిది అని వాళ్ళు ఉండేవాళ్ళు. అలాంటి సంజాయిషి ఇవ్వడానికి కాదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఆయన రాలేదు. ఆయన దేనికి వచ్చాడో తెలుసా? మేలు కొల్పడానికి వచ్చాడు. స్తోత్రం. మేలును కలిగించడానికి, మత్తును తొలగించడానికి ఆయన వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, రాజుబాబు గారు రాసిన పాట, సత్యము నమ్మక గమ్యము కానక అమ్ముడు పోతినయ్యా. సత్యము నమ్మలేదు, గమ్యము కానక అమ్ముడు పోయాను. సత్యము నీవై బెత్తము చూపక నా మత్తును బాపితివే, నీ నెత్తురును కార్చితివే. మన మత్తును బాపాడంట. ఎలాగా? నెత్తురు కార్చి. బెత్తము చూపక అంటే తన్నక, శిక్షించక, గద్దించక, బెత్తము చూపక నెత్తురు కార్చితివే, నా మత్తును బాపితివే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సత్యం నమ్మడం లేదు, మనం వాక్యం నమ్మడం లేదు, సమాచారం నమ్ముతున్నాం, ఇన్ఫర్మేషన్ నమ్ముతున్నాం, ఫ్యాక్ట్స్ నమ్ముతున్నాం, కానీ వాక్యాన్ని నమ్మలేకపోతున్నాం. సత్యము నమ్మక గమ్యము కానక అమ్ముడు పోతినయ్యా. సత్యము నీవై, దేవునికి స్తోత్రం, బెత్తము చూపక నెత్తురు కార్చావు, నా మత్తును బాటావు. దేనికి వచ్చాడు ఆయన? నిన్ను ఇంకా గాఢ నిద్రలో ప్రవేశింపజేయడానికి కాదు ఆయన వచ్చింది. నీకు మేల్కో, లేయి, ప్రకాశించు, నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకొని. ఏమంటే ఇదే వేళ, నిద్రపోయే వేళ కాదు. ఉందా మాట బైబిల్ ఎక్కడైనా? ఏమంటే ఉందా లేదంటారా? రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. ఇది దేనికి సమయం? దేవుని స్తోత్రం. ఇదే వేళ. ఏం వేళ అండి ఇది? నిద్రపోయే వేళ కాదు, నిద్ర మేల్కొను వేళ అయింది. స్తోత్రం. కాబట్టి ఏం చేయాలి మీరు? మనము విశ్వాసులమైనప్పటికంటే, అంటే మనం రక్షించబడి ఆరంభంలో కన్నా ఇప్పుడు కొన్ని రోజులు గడిచింది ఈ విశ్వాస జీవితంలో. ఇప్పుడు మనం రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రక్షణ అంటే ఏంటో తెలుసా?
ప్రభు రాకడ. ప్రభు రాకడలో రక్షణ జరుగుతుంది. ప్రభు రాకడలో రక్షించబడతాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో అదే రాయబడింది. తన కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ నిమిత్తం ఆయన మరలా ప్రత్యక్షమవుతాడు. మన కోసం, మన రక్షణ కోసం ప్రత్యక్షమైన వాడు, మనం రక్షణలో ఎదగాలని పరిశుద్ధాత్మను పంపినవాడు, మనము రక్షించబడాలి అనే ఉద్దేశంతో మన కోసం, లేదంటే మాట హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము తన కొరకు కనిపెట్టుకొని వారి, ఎవరి రక్షణ అంటే రక్షించబడి తన కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ కొరకు పాపుల మధ్యలో నుంచి, పాపుల సాన్నిధ్యములోంచి, పాపపు లోకములో నుంచి వారిని తీసుకొని వారికి ఒక గొప్ప రక్షణ ఇవ్వడానికి ఆయన రెండవసారి, దేవుని స్తోత్రం, మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు. నిన్ను రక్షించడానికి ప్రత్యక్షమయ్యాడు. నువ్వు రక్షణలో ఎదగడానికి పరిశుద్ధాత్మను పంపించాడు, తన ఆత్మను పంపించాడు. ఇప్పుడు రెండోసారి ఏం జరుగుతుందంటే తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ. నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే పాపుల గతి ఏమవుతుంది అని మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. అంటే దాని అర్థం మనం రక్షించబడ్డ కష్టమని కాదు, రక్షణను కాపాడుకోవాలి, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. దీంట్లో ఎదగాలి. రోజు పుట్టిన బిడ్డ ఎదగాల వద్దా? ఒక 1 year కూడా అలాగే ఉంది బిడ్డ, సంతోషపడతామా? ఎదగాలి, ఎదగాలి, ఎదగాలి. రక్షించబడి, అందుకని అక్కడ రాబడింది, మనము విశ్వాసులమైనప్పటికంటే, మనము విశ్వసించాం, యేసు ప్రభు యొక్క సువార్తని విని విశ్వాసమైన అప్పటికంటే అవిశ్వాస జీవితానికి గుడ్ బై చెప్పిన దానికి అప్పటి నుంచి మరింత రక్షణ మనకు సమీపంగా ఉంది. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఈ దేహము నుంచి నాకు రక్షణ సమీపంగా ఉంది. ఈ దేహ విమోచన నాకు సమీపంగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు మనం ఏం ఇది ఏం వేళ? ఏం వేళనండి? నిద్ర నుంచి మేల్కొనే వేళ. ఆత్మీయ నిద్రలో మత్తులో ఉన్నారేమో. స్కూల్స్కి, కాలేజ్కి, వాటికి టైం మనము ఎంత టైం మెయింటైన్ చేస్తాం. దేవుని సన్నిధికి ఎందుకు టైం మెయింటైన్ చేయడం లేదు కదా? స్తోత్రం. హల్లెలూయా. మన డ్యూటీస్కి వీటన్నిటి టైం మెయింటైన్ చేయవా? స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది నాకు వివరణ ఇచ్చారు, మేము ఎందుకు ఆలస్యంగా వస్తున్నామని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ జనరల్గా చెప్పానే అలిగారు. కొంతమంది అలిగే వాళ్ళు ఉంటారు. మనం ఏం చేయలేం. అలిగే వాళ్ళు ఉన్నారని అబద్ధాలు చెప్తుండే కాలం గడపాల్సిన అవసరం లేదు. సత్యం చెప్పాల్సిన అవసరం ఉంది సేవకునిగా. ఒకడు అబద్ధం చెప్పి మిమ్మల్ని ఆదరిస్తున్నట్లయితే సత్యం చెప్తే శస్త్రచికిత్స చేసినట్టు ఉంటుందంట, అబద్ధం చెప్తే ఆదరించినట్టు ఉంటుందంట. ఇప్పుడు దేని కోరుకుంటారు? ఆపరేషన్ కోరుకుంటారా? కొయ్యండి సార్, మమ్మల్ని బైపాస్ సర్జరీ చేయండి సార్ అంటారా? మాకు ఎన్నొద్దునైనా మమ్మల్ని ఆదరించండి. వెరీ గుడ్ సిస్టర్, ప్రభు నిన్ను దీవించుగాక. సిస్టర్, బ్రదర్, ప్రభు నిన్ను దీవించుగాక. బ్రదర్, ఇది చెప్తుంటే ఎంత ఆదరణ. బాప్తిజం ఇచ్చి యోహాను ఇలా ఆదరించలేదు, చెప్పాడు, హలో సర్పసంతానమా, చెట్టు మొదల్లో గొడ్డలు మిమ్మల్ని దేవుడు నరికేస్తాడని చెప్పాడు. ఏం ఆదరణ? ఇప్పుడు ఆదరణ ఏమైనా కలిగింది? ఏం మనిషి అండి అతను? మరి అంత మొరటేంటండి? సాఫ్ట్గా ప్రసంగం చేయడం రాదా అతనికి? ప్రసంగం నేర్చుకోవాలండి అతను, ఏదైనా బైబిల్ స్కూల్కి పోయి అన్నట్టుగా ప్రజలు అన్నారు. అయినా లెక్క చేయలేదు. తన దగ్గరికి జనాలు గుంపులు గుంపులుగా రావాలని, రప్పించుకోవాలని ఆయన ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. వచ్చిన వాళ్ళని మాత్రం బాగా దుమ్ము దులిపి పంపించేశాడు. వచ్చినప్పుడేమో సర్పసంతానమా అని అన్నాడు, బాగానే ఉంది. సరే, అప్పుడేదో బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన మారతాడేమో. బాప్తిజం తీసుకున్న తర్వాత బాప్తిజం ఇచ్చినోడు కాదు మారాల్సింది, బాప్తిజం తీసుకున్న వాళ్ళు మారాలి. స్తోత్రం. మళ్ళీ తర్వాత ప్రభు మిమ్మల్ని దీవించినాక మీరు నా దగ్గర బాప్తిజం తీసుకున్నారు, ఇక్కడ నుంచి వచ్చే వారం నుంచి మా మందిరానికి రావాలి, దేవుని స్తోత్రం అని అంటాడు అనుకుంటే, అమ్మా జాగ్రత్త, బాప్తిజం తీసుకున్నారేమో, గొడ్డలు పెట్టున్నాడు దేవుడు. ఎంత కష్టంగా ఉంది. అసలు మీకు ఎవడండి బుద్ధి చెప్పింది? రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అసలు ఏంటి పిచ్చి ఐడియాస్? నీళ్ళలో మునిగి లేవడం వల్ల, యోర్దాన్ నదిలో మునిగి లేవడం వల్ల మీరు ఉగ్రతను తప్పించుకుంటారనుకుంటున్నారేమో. దట్స్ అ ఫేక్. అది అబద్ధమండి. అది స్తోత్రం. మీరు రక్షించబడాలంటే, ఉగ్రతను తప్పించుకోవాలంటే మారు మనసుకు తగిన ఫలాలు పొందాలి కానీ, ఫలించాలి కానీ, నీళ్ళలో మునిగి లేవడం వల్ల, ఒక ఆయన యోర్దాన్లో మునిగి 7 సార్లు మునిగి లేచాడు, అతనికి బాగైంది, అది వేరే విషయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు బాప్తిజం తీసుకోవడం వల్ల ఏదైనా కొన్ని
ప్రయోజనాలు జరగవచ్చు, కానీ ఒక నిత్యమైన ప్రయోజనము నువ్వు మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తేనే జరుగుతుంది. సరే, మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఏం మాట్లాడుకుంటున్నాం మనం? నిన్ను ఏది బాధించకూడదు. నీ మీద ఊసారా? నో ప్రాబ్లం. నేను ఏదైనా చేశారా? నో ప్రాబ్లం. మీరంటే అనండి, నో ప్రాబ్లం. యేసు ప్రభువుని అనారోగ్యమైన, యేసు ప్రభువుని బలహీనత అయినా, యేసు ప్రభువుకు మరణ వార్త అయినా, ఇంకా ఏది ఆయన బాధించలేదు. చూసారా? చదవండి మార్కు సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో. మార్కు సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో మనం గమనించినట్లయితే, స్తోత్రం. చిన్న కుమార్తె రోగి అయి ఉన్నదని కాదు, అంటే దాని అర్థం రోగం ముదిరింది, ఇంకా డాక్టర్లు చెప్పేశారు కష్టమండి, ఇంకా 1 అవర్ అండి, ఇంకా ఎక్కువైతే ఒక 1 డే అండి అని చెప్పారు. తన కుమార్తె రోగి అయి సావనై ఉన్నది. ఏం జరిగింది? 32వ వచనంలో ఏం జరిగింది? అవతల మనిషి టెన్షన్ పడుతున్నాడు, అవతల మనిషి కంగారు పడిపోతున్నాడు. నా బిడ్డ చచ్చిపోబోతుంది, నా బిడ్డల గురించిన ఆలోచన. 12 సంవత్సరాలు బిడ్డండి అని బాధపడుతుంది. 32వ వచనంలో ఆయన దిక్కులు చూస్తున్నాడు. ఎవరమ్మా నన్ను పట్టుకుంది? ఎవరు నన్ను ముట్టింది? ఎంత కష్టంగా ఉంటుంది ఆ తండ్రికి. నా కూతురు చావు బతుకుల్లో ఉంది, రావయ్యా స్వామి అన్నప్పుడు నేరుగా వచ్చి చేతులుంచి ప్రార్థన చేయాల్సిన మనిషి ఏం చేస్తున్నాడు? దేవుని స్తోత్రం. ఈ పక్కన చుట్టూ చూస్తున్నప్పుడు పక్కన అడుగుతున్నాడు, అయ్యా బతుకుడా ప్లీజ్ ప్లీజ్. ఇలా చుట్టూ చూస్తున్న సమయంలో వేరే వాళ్ళకి చెప్పారు, ఎందుకంటే ఇంకా భాస్కర్ గారు రావడం, పాప చచ్చిపోయింది. అయినప్పటికీ యేసు చెప్పిన మాట చూడండి, కింద వచ్చిన రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చూడండి, నమ్మిక మాత్రం ఉంచుమనే మాట. ఎన్నో మాట అది? యేసు వారు చెప్పిన మాట, వారు చూసి చెప్పిన మాట, వారు మోసుకొచ్చిన వార్తని ఫైనల్ గా వాళ్ళు టెస్ట్ చేసి మరీ తెలుసుకున్న పాప చచ్చిపోయింది. రోగంతో ఉండడం కాదండి, షీ వాస్ డెడ్, షీ వాస్ క్లినికల్లీ డెడ్, చచ్చిపోయింది. ఇక ఈ వార్త తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఇంకెందుకండి నమ్మకం? చచ్చిపోయిన తర్వాత నమ్మకం దేనికి? బిడ్డ చచ్చిపోయింది అనేసరికి దావీదు ఉపవాసం బ్రేక్ చేశాడు. ఎవడు బ్రేక్ చేశాడో లేదా? కానీ యేసుప్రభు అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు. ఇంకా ఎందుకండి నమ్మిక? బిడ్డ బతికి ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఉంచాల్సిన నమ్మకాన్ని చచ్చిపోయిన తర్వాత నమ్మకం ఉంచడంలో అర్థమేంటి? అనగా యేసును ఇవేవి బాధించడం లేదు, బాహ్య పరిస్థితులేవి మనల్ని బాధించకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఔటర్ ఎక్స్పీరియన్సెస్, ఔటర్ హ్యాపెనింగ్స్ మనల్ని ఏమాత్రం బాధించకూడదు. దేవుని స్తోత్రం. వాళ్ళు పిలవలేదు, వాళ్ళు చేయలేదు, వాళ్ళు రిజెక్ట్ చేశారు, వాళ్ళు తోసివేశారు, వాళ్ళు సారీ చెప్పారు, వారు డోర్ క్లోజ్ చేసి, వీటన్నిటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి ఏది చెప్తున్నాడో దాన్ని చేయడమే. ఏంటి సడన్ గా బాయ్స్ ప్యాకప్ యువర్ లగేజ్ అన్నారు. ఏమైంది? ఎక్కడికి? యూదయాకి. వేరేనా కొత్త స్థలానికి వెళ్తాడేమో, సమరయకి వెళ్ళినా పర్లేదు, కానీ యూదయకి వెళ్తే మాత్రం వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ అక్కడికే వెళ్ళాలనుకుంటున్నాడు. ఏంటి అంటే, ఇంకా చెప్పాలంటే వాలంటరీగా దానియేలును పట్టుకొని సింహాల గుహలో వేశారు, షడ్రకు మేషకును పట్టుకొని అగ్నిగుండంలో వేశారు. కానీ ఈయన వేయకుండానే తానే స్వయంగా అగ్నిగుండంలోకి ఎంటర్ అయినట్టు, తానే స్వయంగా సింహాల గుహలోకి వెళ్ళినట్టు వెళ్తున్నాడు. యూదయ ప్రాంతములో ఉన్నటువంటి సింహము లాంటి యూదా మత నాయకుల గర్జనల మధ్యలోకి ఆయన ప్రవేశించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చిన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేసి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే, దేవుని స్తోత్రం, హల్లెలూయా, లాజరు యొక్క పునరుత్థానాన్ని గురించి ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు, లాజరు పునరుత్థానం తర్వాత జరిగింది ఏంటి? ఏం జరిగిందని? లాజరు పునరుత్థానం తర్వాత, లాజరు పునరుత్థానం తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసు పునరుత్థానం జరిగింది.
ఏమంటే అంతేనా? లాజరు పునరుత్థానానికి యేసు పునరుత్థానానికి మధ్యలో వేరే పునరుత్థానాలు జరగలేదు, వేరే మరణాలు జరిగాయో లేదో మరి తెలియదు. లాజరు యొక్క మరణాన్ని ఆయన గుర్తు చేసుకుంటున్నప్పుడు, ఒక స్త్రీ తన పాదాలకు అత్తరు పోస్తున్నప్పుడు ఇదేంటిది ఈమె ఇలా చేయడం అని మిగతా వాళ్ళు కసురుకున్నారు. కానీ యేసు ప్రభుకి ఏం గుర్తొచ్చింది? నా భూస్థాపన నిమిత్తం. అంటే యేసు తన మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే యేసు పునరుత్థానము అనేది కూడా ఆయన మరణము నుండి విడదీయరానటువంటి ఒక విషయం. యేసు ప్రభు ఎప్పుడు మరణం గురించి చెప్పినా పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. దుష్టులైన మనుషుల చేతికి మనుష్య కుమారుడు అప్పగించబడతాడు, చంపబడతాడు, తర్వాత మట్టిలో కలిసిపోతాడు. కాదు ఆయన అనేది, ఆయన తిరిగి లేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణము తర్వాత ఏముందో అని స్పష్టంగా చూసినటువంటి ప్రభు, మరణం తర్వాత ఏముందో మనం స్పష్టంగా చూడలేదు కాబట్టి మనం టెన్షన్ పడుతున్నాం. మరణం తర్వాత ఏముందో కదా, మరణము తర్వాత ఏమి జరుగుతుందో తెలియకూడదని దేవుడు ఏం చేశాడంట? ఏం చేశాడు? ఏమైనా చెప్తారా? ఏం చేయలేదా? చదవండి ప్రసంగి గ్రంథంలో. ఏమైనా చేశాడా లేదా? ఏం చేశాడు? ఇదొక మిస్టరీగా మిగిల్చాడు మరణం తర్వాత జీవితాన్ని. దాని కొరకు దేవుడు ఏం చేశాడు? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం, స్తోత్రం, 7వ అధ్యాయము ఆయన చేసినటువంటి పనిని గురించి అక్కడ రాయబడింది. 14వ వచనం. అమ్మా సుఖదను సుఖంగా ఉండు. ఎస్, తాము చనిపోయిన తర్వాత ఏం చేశాడు? దేనికి? దుఃఖం తర్వాత సుఖం, సుఖం తర్వాత దుఃఖం. దేనికి ఇవన్నీ? ఇక్కడ రాయబడింది తాము చనిపోయిన తర్వాత. తెలుసుకొనకుండా ఉండాలంటే మనోళ్ళు చెప్పే ఉదాహరణలు, కట్టుకథలు ఏంటంటే, కొలంబియా దేశంలో 7 మంది యవనస్తులు పరలోకానికి పిక్నిక్ వెళ్ళారు, నరకానికి పిక్నిక్ వెళ్ళారు. ఎంత పిచ్చి బోధలు ఇవి కదా. హబుల్ టెలిస్కోపుతో పరలోకం చూశారు అని ఒక పోస్ట్ వస్తుంది, అది వాట్సాప్ మొత్తం వైరల్ అవుతుంది. ఇవన్నీ వాక్యానికి ఎంత విరుద్ధమైన విషయాలు గమనించండి. ఇవన్నీ శాస్త్రీయ విషయాలాగానే ఉన్నాయి, కానీ ఇవి శాస్త్రీయ విషయాలు కదా, అశాస్త్రీయమైన విషయాలు, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉన్న విషయాలు. దేవుని వాక్యంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, ఒకడు కొత్తగా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యాన్ని ప్లస్ హబుల్ టెలిస్కోపుతో కూడా చూడొచ్చండి అని అనడం లేదు ఆయన. మీరు ఎక్కడైనా చూసారో లేదు, మరి నరకానికి పిక్నిక్, పరలోకానికి పిక్నిక్ అనే పుస్తకాలు వచ్చాయి. నాకు అర్థం కాని విషయం, ఈ కొలంబియాలోని 7 మందికే ఎందుకు ఈ పరలోకం నరకం దర్శనం వచ్చింది? వాక్యంలో ఇక్కడ రాయబడింది, మరణం తర్వాత జరుగునది నరులు తెలుసుకొనకూడనట్లు దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచి ఉన్నాడు. అందుకనే అంటారు, ఏమంటే సంతోషంగా ఉంటే స్వర్గం ఇక్కడేనండి, బాధలు కష్టాలు ఉంటే నరకం ఇదేనండి. నరకం ఎక్కడుందండి? నరకము స్వర్గం భూమి మీద ఉన్నాయని మనుషులు చెప్పడంలో అర్థం ఇది. దీన్ని బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ విషయాల్లోకి వచ్చేద్దాం. తాను ఉన్న చోటునే యేసు యొక్క ఆలస్యం, యేసు యొక్క జాప్యాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఆ యేసు జాప్యం వల్ల కలిగిన 4 ఆశీర్వాదాలు మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం, హల్లెలూయా. యేసు యొక్క ఆలస్యము అలక్ష్యం కాదు, గుర్తుపెట్టుకోండి. ఆలస్యం, ఆయన ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చి తిన్నాడండి? ఆయన ఒక్కడే కాదు, 12 మందిని వేసుకొచ్చి తిన్నాడు. ఇప్పుడు బాగలేదంటే కనీసం వచ్చాడా? పోనీలేండి, బాగలేదన్నప్పుడు రాలేదు, చచ్చిపోయినప్పుడు రాలేదు. సరేలే, ఆయన ఎంత బిజీయో ఏంటో. మరి కనీసం 3వ రోజు మనం యూదులమైన మనకు ఒక సాంప్రదాయం ఉంది, ప్రార్థన పెట్టుకునేటువంటి, మన ఏమంటారు, చిన్న కర్మ లేకపోతే ఉత్తర క్రియ లేకపోతే ఆదరణ కూడి కన్నా వస్తాడనుకుంటే దానికి కూడా రాలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు 5వ రోజు కదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 3 సార్లు వాళ్ళ పిలుపుకి నో, రాలేనమ్మా, సారీ, రోగిగా ఉన్నప్పుడు నేను రాలేను, సారీ, చచ్చిపోయినప్పుడు రాలేను నేను, సారీ, మీ ఆదరణ కూడికలకి, మీ యూదా మతపరమైన కార్యక్రమాలకి, మత ఛాందసవాద విధానాలకి నేను రాలేను. మళ్ళీ చేతులు ఊపుకుంటా వచ్చాడు. వచ్చినోడు నేరుగా మరి ఎక్కడ మారితే ఎక్కడ అనుకున్న సమాధి ఎక్కడ పెట్టారు?
రావడంతోనే వచ్చినట్టు పెద్ద సమాధి బాగానే ఉంది అనుకున్నాడు. రాయిని దొల్లించండి అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన విశ్వాస వీరుడైనటువంటి, విశ్వాసమునకు కర్త అయినటువంటి ప్రభువు చేసే పనులు అర్థం చేసుకోవాలి. విశ్వాసం కలిగినోడు మాట్లాడతాడు, గుర్తుపెట్టుకోండి. విశ్వాసం కలిగినోడు క్రియలు చేస్తాడు. విశ్వాసం లేనో వాడి మాటలు విచిత్రంగా ఉంటాయి. విశ్వాసం లేనోడి క్రియలు అసలు ఉండవు. అవి దేనికి పనికిరాని క్రియలు. యేసు మాట్లాడుతున్న మాట అయినా, యేసు చేస్తున్న కార్యమైనా ఇక్కడ గమనించాలి. ఒకటి, యేసు యొక్క ఆలస్యము అలక్ష్యం కాదు. ఏమంటే హిస్ డిలే ఇస్ నాట్ హిస్ డినయల్. ఆయన యొక్క డిలే అనేది, ఆలస్యం చేయడం అనేది, ఇప్పుడు అండి ఈయన వచ్చేది, ఇప్పుడు వచ్చే లాభం అండి. ఆ రోజన్నా వచ్చి చివరి చూపు చూసిండేవాడుగా, కానీ ఈ చివరి చూపు కూడా నోచుకోలేదే. ఏంటిది? ఇప్పుడు వచ్చే లాభం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ అప్పుడు వచ్చే లాభం అనే సంగతి యేసు ప్రభు నిరూపించారు. సరే, మీ వాళ్ళందరూ వచ్చి ఆదరించారు కదమ్మా, యూదులు చాలా మంది వచ్చి ఆదరించారు. ఏ లాభం? స్తోత్రం. వాళ్ళ ఓదార్పుల వలన వాళ్ళకి అంత సరైన ఆదరణ కలగలేదు. కానీ యేసు అద్భుతం చేసినప్పుడు మాత్రమే అసలు శిశులైనటువంటి ఓదార్పు, ఆదరణ కలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. ఒకటి, నంబర్ 1, 14వ వచనము మరియు 15వ వచనం కలిసి ఉన్నాయి. కావున యేసు దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క జాప్యం, ఆలస్యం యొక్క దాని వెనకాల మర్మం ఏంటి? వై హీ డిలేడ్? ఎందుకు తానున్న చోటే 2 రోజులు ఉన్నాడు? కారణం ఏంటి? ఎందుకున్నాడు అని చెప్పుకుంటున్నాడు ఆయన. ఏమంటే ఎందుకు చెప్పాడు ఆయన? కావున యేసు లాజరు చనిపోయాడు. క్లారిటీ బాబు. నిద్ర అంటే మళ్ళీ మీరు నిద్ర లేపడం మామూలు నిద్రేమో. మామూలు నిద్రకి మనం ఎందుకు లేపడం? లేపడానికి మర్తం ఉంది, లేపడానికి మరియమ్మ ఉంది, ఇంకా మనం ఎందుకు పోవడం? యేసు ప్రభు ఆయన్ని ఎప్పుడూ లేపలేదు, మళ్ళీ లేపాల్సిన అవసరం లేదు కదా. ఏదైనా సందర్భాల్లో పాస్టర్ గారు వచ్చి లేపితే, ప్రార్థన చేసి లేపితే బాగుండని నిద్రపోయే మీ బిడ్డల విషయం అనుకుంటారా? ఒకళ్ళ ప్రతి విశ్వాసిని లేపే పని తీసుకున్నాం అనుకోండి, ఎలా ఉండదు? అప్పుడప్పుడు సేవకులమైన మేము విశ్వాసం లేపే పని చేస్తున్నాం. 4 గంటలకు 5 గంటలకు ఫోన్ చేసి, అమ్మ రండి ప్రార్థనకి టైం ఏంది చెప్పాలి. లేచి ప్రార్థన చేసుకోండి. ఒక మిస్డ్ కాల్లో ఒక కాల్ అలర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. మనం ఆలోచిస్తున్న మాట వాక్యపు లోతుల్లోకి మనం వెళ్తున్నాం. ఒకటి, ఒక ఆశీర్వాదం కోసమే ఆయన ఆలస్యం చేశాడు. ఏం ఆశీర్వాదం? మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు. ఎక్కడ? బేతనియాలో. అంటే ఎక్కడి నుంచి న్యూస్ వచ్చిందో, ఎక్కడి నుంచి బ్యాడ్ న్యూస్ వచ్చిందో, ఎందుకు ఉండలేదు? మీరు నమ్మునట్లు. ఎవరు? శిష్యులు నమ్మునట్లుగా. దేవుని స్తోత్రం. అనగా శిష్యులకు నమ్మకం కలగాలి అనే ఉద్దేశంతో ఆయన ఆలస్యం చేశాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో, అమ్మా నాతో నీకేం పని, నీ పని నువ్వు చూసుకోమ్మా అని అన్నాడు. దేనికి? చివరికి ఏం జరిగింది? నీళ్లు ద్రాక్షారసం అయ్యాయి అనేది కాదు అద్భుతం, అది కూడా అద్భుతమే. కానీ నాకు తెలిసిన అద్భుతం ఏంటంటే, యేసులో ఆయన శిష్యులు విశ్వసించారు. 1వ అధ్యాయంలో విశ్వసించిన శిష్యులు, విశ్వసించి వెంబడించిన శిష్యులు విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు అద్భుతం జరగడం వల్ల యేసునందు వారు మరలా విశ్వసించారు. ఏమంటే అంతే జరగలేదా? 1వ అధ్యాయం 2వ అధ్యాయం 11వ వచనంలో ఏం రాయబడింది? అందువలన దేనికోసం అది జరిగింది? మరియమ్మ ఏదో ఒత్తిడి చేస్తే జరిగిందని కాదు. మరియమ్మ చెప్పడం వల్ల జరిగిన కార్యం కాదది. మరియమ్మ చెప్పడం, ఓకే మమ్మీ నువ్వు చెప్పినట్టు చేస్తావులే అని వెంటనే చేస్తుంటే మరియమ్మ చెప్పడం ద్వారా జరిగిన కార్యం. కానీ నా సమయం ఇంకా రాలేదు అని చెప్పి తండ్రి చెప్పిన దానిని బట్టి తాను చేశాడు. తండ్రి సమయంలో తాను చేశాడు. తల్లి చెప్పిన దాన్ని బట్టి చేయలేదు, తనను పంపిన తండ్రి చెప్పిన దాన్ని బట్టి చేశాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువుకు తల్లి ముఖ్యం కాదు, తనను పంపిన తండ్రి ముఖ్యం. కానీ తల్లి ముఖ్యం కాదంటే తల్లిని ఎక్కడో బజార్లో వీధిలో వదిలేసాడని కాదు. తన సిలువ మరణం చెందుతున్న సమయంలో, బాబు యోహాను ఇదిగో నీ తల్లి,
తల్లి పట్ల ఆయనకు ఒక బాధ్యత ఉంది, తన వారి పట్ల తనకు ఒక బాధ్యత ఉంది, మన వారి పట్ల మనకు బాధ్యత ఉండాలి. దేవుని వాక్యంలో 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, తన ఇంటి వారిని సంరక్షించని వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా మరింత చెడ్డవాడై ఉంటాడు. కాబట్టి కుటుంబం ఏం చేయాలి? ఇప్పుడు బిడ్డల బాధ్యత ఎవరిది? నా మాట ఏం లేదు ఇంట్లోంచి వెళ్ళిపోండి కాదు, మాట విన్నా వినకపోయినా ఇంట్లో ఉంచుకొని పెంచాలి. వాళ్ళకి రెక్కలు వచ్చినప్పుడు సరే ఇంకా మీ ఇష్టానుసారంగా ఎగిరిపోన్నారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన ఇంటి వారిని ఏం చేయాలంటే వాడు సంరక్షించాలి. సంరక్షించకపోతే ఏమవుతాడు? లేదంటే అక్కడ అతడు విశ్వాస త్యాగము చేసిన వాడై, లేదండి అటు తీసిన చదవండి 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఏమండి లేదా? ఎవడైనను స్వకీయులను విశేషముగా అవిశ్వాసి చెడ్డవాడు, అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవిశ్వాసుల గురించి దేవుని వాక్యం చెప్తుంది, చెడ్డవారు అని రాయబడింది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, వాళ్ళకున్న హృదయాన్ని గురించి రాయబడింది, దుష్ట హృదయము అని రాయబడింది. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకోండి, ఇప్పుడు చదివే టైం లేదు కాబట్టి. స్తోత్రం. వాడు ఏం చేశాడు? ఏం త్యాగం చేశాడంట? విశ్వాసాన్ని వదిలిపెట్టేశాడు. హీ ఫర్సక్ ద ఫైట్. విశ్వాసాన్ని వదిలిపెట్టేశాడు అతను. అతడు అవిశ్వాసి కన్నా, అవిశ్వాసి అంటోడు అవుతాడని కాదు, అవిశ్వాసి కన్నా అనగా ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ కాని విశ్వాసి. ఈ సంఘానికి వచ్చాడు, మీరు ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి. ఫీల్ సమ్ రెస్పాన్సిబిలిటీ, ఫీల్ స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ. ఒక ఆత్మీయమైనటువంటి బాధ్యతను అనుభూతి చెందేవాళ్ళుగా ఉండాలి. యు షుడ్ రెస్పాండ్ కదా. రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? రెస్పాన్సిబిలిటీ అంటే దాని అర్థం మన ఎబిలిటీకి తగ్గట్టు రెస్పాండ్ కావడాన్నే రెస్పాన్సిబిలిటీ అన్నారు. మరలా చెప్తున్నాను మీకు, రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? మన ఎబిలిటీకి తగ్గట్టు దేవుడు మనకు అనుగ్రహించిన సామర్థ్యం చొప్పున రెస్పాండ్ అవడం. యేసు ప్రభు రెస్పాండ్ అయ్యాడు. ఏదో మంచి ఫ్యామిలీ అండి, ఎలా ఉంటుందో దుఃఖంలో ఉంటుంది అమ్మాయి మరియమ్మ, దుఃఖంలో ఉంటుంది. మార్తమ్మైనా పర్లేదు కానీ మరియమ్మ చిన్నది కాబట్టి ఎప్పుడు నా కాళ్ళ దగ్గర కూర్చొని వాక్యం నేర్చుకునే పిల్ల. ఎంత దుఃఖంలో ఉంటారండి వాళ్ళు. వాళ్ళ దుఃఖము ఆయనకు ప్రాధాన్యత కాదు, తన తోటి ఉన్న శిష్యుల యొక్క నమ్మకం ఆయనకు ముఖ్యం. మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేనికి ఉండలేదు? ఎవరు అడగలేదు, ప్రభు అసలు అయినా ఏంటి మిస్టరీ ఏంటి, ఇన్ని రోజులు డిలే చేయడం ఏంటి? వాళ్ళు చెప్పారు లాజరుకి బాగాలేదని మీరు అంటున్నా ఉన్నారు, 2 days ఎందుకు ఆలస్యం చేశారు? మీరు నమ్మునట్లు 14:15 రాయబడింది, మీరు నమ్మునట్లు నేను ఇక్కడ కాదు, అక్కడ ఉండలేదు. నేను ఇక్కడ అంటే నాన్ జూడియా ఏరియాలో. ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే హెబ్రీ పత్రిక, క్షమించండి, 10వ అధ్యాయము యోహాను సువార్త 40వ వచనంలో రాయబడింది, యోర్దాను అద్దరిని యోహాను ఆయన గలిలయకు వెళ్ళలేదు, యూదయాకు సమీపంగానే ఉన్నాడు. యూదయాకు సమీపంగా ఉండి ఆయనకి తెలుసు లాజరు చనిపోతాడు, త్వరగా వెళ్ళాలి. అందుకని లాజరు చనిపోతాడని ముందుగా ఎరిగాడు. లాజరు రోగిగా ఉన్నాడు అనే సంగతి, లాజరు బలహీనుడై ఉన్నాడనే సంగతి అందరికీ ఆలస్యంగా తెలిస్తే ఈయన ముందుగా తెలుసుకుని ఉన్నాడు. మన జీవితంలో వచ్చేటువంటి పరిస్థితుల గుండా నువ్వు ఇప్పుడు వెళ్ళి బాధలు అనుభవిస్తున్నావేమో, వాటన్నిటిని చూసిన వాడు మన ప్రభు. వారి యావత్ బాధలో ఆయన బాధ నుండి, మనకు తలనొప్పి వలన వచ్చే బాధ ఏంటో ఆయనకి తెలీదా? తలలో ఒక ముళ్ళు గుచ్చినప్పుడు, ఓ ముళ్ళు తీసుకొని తలలో దిగబడినట్లుగా శుచితో కొట్టినప్పుడు హెడ్ఏక్ ఎంత భయంకరంగా ఉంటుంది. కంట్లో పొడిచినప్పుడు, గడ్డం పీకినప్పుడు, గుద్దినప్పుడు నొప్పి ఎలా ఉంటుంది? బాధ ఉండదా? ఇవన్నీ ఆయన భరించాడు.
శరీరానికి కలిగే దెబ్బలు ఒక ఎత్తు అయితే, మనసుకు కొట్టే గుద్దులు, మనసును పొడిచే పొడుపులు లేవా? మాటలతో కొట్టుదము రండి, చేతలతో కాదు. ఇర్మియాను గురించి అన్నారట, రండి రే వాడిని కొట్టేద్దాం. దేంతో? బా, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడు వారు కలరు. కత్తులు కూడా మనకి రావు ఈ మాటల ముందు కదా. ఆ దిగబడినటువంటి కత్తిని సులభంగా బయటికి లాగొచ్చు, కానీ దిగబడినటువంటి మాట ఎంత బాధాకరంగా ఉంటుంది. చచ్చిపోయేంత వరకు ఇదే గుర్తుపెట్టుకోరా. చచ్చిపోయేంత వరకు దావీదు ఒక విషయం గుర్తుపెట్టుకున్నాడు. ఏ విషయం? షిమీని గురించిన విషయం గుర్తుపెట్టుకున్నాడు. అందుకనే బాబు నాన్న సాల్మన్, వాడికి కొద్దిగా గ్రేస్ ఇద్దాం, కృపనిద్దాం. వాడు నన్ను నానా రకాల మాటలు అన్నాడు, నరహంతో కూడా అన్నాడు, ఏదేదో మాట్లాడు. సరే వదిలేనన్నా. వాడికి మరణం ఎప్పుడో తెలుసా? ఎప్పుడు చస్తాడని చెప్పాడు? యెరూషలేము దాటి వెళ్తే నువ్వు చస్తావు. ఈడు పాపం 3 సంవత్సరాలు యెరూషలేములో ఉండిపోయాడు. మీరు యెరూషలేము నుంచి వెళ్ళక అని అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో ఉంది. యెరూషలేములో నుంచి వెళ్ళేటువంటి షిమీలు వాళ్ళు ఆత్మీయ మరణానికి గురవుతారు. మీరు యెరూషలేములోనే ఉండండి అంటే, యెరూషలేము పరిశుద్ధ భూమి, హోలీ ల్యాండ్ కాబట్టి ఉండమని కాదు. హోలీ ల్యాండ్ అని మనం చేసుకుంది. అప్పట్లో అది చోసన్ ల్యాండ్, అంతవరకు ఎంపిక చేయబడిన స్థలమే, కానీ అది మనం చెప్పుకుంటే పుణ్యభూమి, పరిశుద్ధ భూమి కాదు. అత్యంత హేయ కృత్యాలు జరిగినటువంటి పట్టణము యెరూషలేము అని యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయంలో రాయబడింది. మిగతా దేశాలన్నింటిలో కల్లా అత్యంత హేయ కృత్యాలు జరిగినటువంటి స్థలం అది. సరే, మనం వీటిలోకి అనలేదు. సరే, ఏదేమైనప్పటికీ కొత్త నిబంధనలో గుర్తుపెట్టుకోండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. స్థలాలు కాదు పుణ్యమైనవి, స్థలాలు కాదు పవిత్రమైనవి, వ్యక్తులే పవిత్రమైన వాళ్ళు. మనము పరిశుద్ధులుగా మారొచ్చు, కానీ ఈ స్థలము పరిశుద్ధమైనది కాదు. పాత నిబంధన కాలంలో స్థలాలు పవిత్రమైనవి. హలో, నీ కాళ్ళ కొన్ని చెప్పులు తీసేయమన్నారు. కొత్త నిబంధనలో ఎక్కడా కూడా అటువంటి ఆజ్ఞ, ఉపదేశం ఇవ్వబడలేదు. కాబట్టి ఆ హోలీనెస్ అనే దాని యొక్క షిఫ్ట్ జరిగింది. ఇప్పుడు ఒక వ్యక్తిగా నేను పరిశుద్ధతను పొందగలను, అనుభవించగలను. ఈ స్థలముకి పరిశుద్ధతను ఆపాదించొద్దు, లేకపోతే ఒక దేశానికో ఒక పట్టణానికి పరిశుద్ధతను ఆపాదించొద్దు. పరిశుద్ధత మన ఆత్మకే. యేసు రక్తము చేత కడగబడడం ద్వారా, యేసు రక్తము చేత ఒక స్థలం కడగబడదు, యేసు రక్తము చేత ఒక వ్యక్తి అంతరాత్మ కడగబడుతుంది. మీరు దేవుని ఆత్మయందు కడగబడిన వారై, పరిశుద్ధపరచబడిన వారై, నీతిమంతులుగా తీర్చబడితిరి అని 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో ఉంది. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, యేసు యొక్క ఆలస్యానికి దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే, అది ఒక ఆశీర్వాదం కోసం. దట్స్ అ బ్లెస్సింగ్ ఆఫ్ ఫెయిత్. ఒక రిన్యూ అయినటువంటి నూతన పరచబడిన విశ్వాసము నిమిత్తమే ఆయన ఆలస్యం. యేసు ప్రభు ఇప్పుడు ఆలస్యం చేస్తున్నాడు. ఈ 2 రోజులు ఆలస్యం చేస్తున్నాడు, 2000 సంవత్సరాలుగా ఆలస్యం చేస్తున్నాడు. చేయడం లేదా? దేనికండి? బాగు చేయలేక కాదు, రాలేక కాదు. ఎందుకంట? అందరూ మారు మనసు పొందాలి, ఎవరు నశించిపోకూడదు. ఆయన యొక్క ఆలస్యానికి అర్థం లేదా? ఆయన ఆలస్యాన్ని మనం అపార్థం చేసుకుంటున్నాం. బేతనీయకు రావడానికి ఆయన ఆలస్యాన్ని అపార్థం చేసుకున్న ప్రజలు ఇప్పుడు వచ్చాడు ఎందుకండి? ఇప్పుడు వచ్చేం చేస్తాడు? అప్పుడు వచ్చింటే ఏమన్నా బాగుండేదేమో. ఈయన బాగానే చేస్తాడండి, జబ్బులు బాగు చేస్తాడట, గుడ్డి వాళ్ళు నడిపిస్తున్నాడట, గుడ్డి వారికి చూపు అయినా బాగానే ఉంది, కానీ ఇప్పుడు వచ్చే లాభం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ సమాధి బయట నిలబడి 2 నిమిషాలు 3 నిమిషాలు మౌనం పాటించే వాళ్ళైతే యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చి రాయిని దొల్లించమన్నాడు. తాను ఏమి చేయనై ఉన్నాడో స్పష్టంగా ఎరిగి ఉన్న ప్రభు. దేవుని స్తోత్రం. లాజరు బయటకు వచ్చాడు, ఏం చేయాలో ఎవడికి అర్థం కాల. అప్పుడు యేసు ప్రభువే చెప్పాడు, వీని కట్లు విప్పి పోనీయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు అర్థం కాదు ఏం చెయ్యాలో, నెక్స్ట్ స్టెప్ ఏంటో మనకు అర్థం కాదు, నెక్స్ట్ డే ఏంటో మనకు అర్థం కాదు, రేపేంటో మనకు అర్థం కాదు. కానీ మన భవిష్యత్తును మొత్తాన్ని ఒక్కసారిగా అర్థం చేసుకున్న ప్రభు. నేను అందుకనే చెప్తుంటాను, మన రేపు అనేది ఆయనకి నిన్నటి లాంటిది.
మనకు నిన్న ఉంది, ఈ రోజు ఉంది, కానీ మన రేపు కూడా ఆయనకి ఎలాంటిదంట? నిన్నట్లాంటిది. చూసేశాడు. మనము నిన్నటి వారమే, మనల్ని చూసేశాడు. మన మరణాన్ని కూడా చూసేశాడు ఆయన. మన దినములు లెక్క పెట్టాడు. నరుని యొక్క ఆయుష్ను లెక్క పెట్టాడు ఆయన. మన నరుని యొక్క ఆయుష్ కొద్ది దినములే. నా జీవితాన్ని బెత్తెడంతగా చేసి ఉన్నాడు. స్వల్ప ఆయుష్గా చేశాడు. ఎందుకంటే నేను దాని గురించి చెప్పానేమో, ఆ మెతూషేల యొక్క ఆయుష్ గురించి చెప్పాను. సరే, ఇప్పుడు దాంట్లోకి వివరంలోకి వెళ్ళలేదు. మనం అక్కడ ఆలోచిస్తున్న విషయం నంబర్ 1, ఆయన ఆలస్యములో దాగి ఉన్న విషయం ఒక ఆశీర్వాదం దాగి ఉంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 11వ అధ్యాయము 40వ వచనం. అందుకు యేసు నీతో ఇప్పుడు చెప్తున్నానని కాదు, ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఇందాక చెప్పింది అదే, ఇప్పుడు చెప్పేది అదే, మళ్ళీ చెప్పేది కూడా అంతే. నేను స్టార్టింగ్ నుంచి ఏం చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మనుషులు మనం మాట మారుస్తాం. వాళ్ళు అడిగారు, అసలు ఎవరు నువ్వు చెప్పొచ్చు కదా బాబు, మొదటి నుంచి నేను ఎవరినని చెప్తున్నానో ఆయన నేను. వాళ్ళు అడిగారు, ఎంతకాలం నువ్వు మమ్మల్ని సందేహ పెడతావయ్యా, ఎంతకాలం మమ్మల్ని టెన్షన్ పెడతావు, అసలు నువ్వెవరు చెప్పవయ్యా. ఆయన చూస్తే, ఆయన యోహాన్ చూస్తే అలాగనే, నువ్వు ప్రవక్త అంటే ప్రవక్త కాదనే, యెషయా అంటే యెషయా ఏం కాదనే. ఇప్పుడు నువ్వు కూడా మాకు పెద్ద తలకాయ నొప్పిగా మారావు. నువ్వు ఎంతకాలం మమ్మల్ని సందేహ పెడతావు, అసలు నువ్వు ఎవరివి? యేసుప్రభువు ఏమన్నాడు? మొదటి నుంచి నేను ఎవరినని చెప్తున్నానో నేను మాట మార్చను. ఆయన మాట అప్పుడు ఇప్పుడు ఒకలాగా ఉంటుంది. మన మాట నిన్న ఒక విధంగా ఉంటుంది, కానీ ఈరోజు వేరే విధంగా ఉంటుంది, రేపు వేరే విధంగా ఉంటుంది. మనం మనుషులం కదంటండి, ఏదో మాట చెప్తుంటాం, గ్యారంటీ చేస్తామా ఏంటి? ఎన్నో వాగ్దానాలు చేస్తుంటారు. వాగ్దానాలు చేయబోయే సమయానికి వచ్చేసరికి వాగ్దానాలు నెరవేర్చడం అంత సులభం కాదేమో అనిపిస్తుంది. ఏమండి, అంతేగా? సరే, దేవుని స్తోత్రం. రెండో విషయం, ఆయన ఆలస్యానికి కారణం ఏంటంటే ఒక అద్భుతం. నువ్వు విశ్వసించిన ఎడల నీవు మహిమను చూస్తావు. ఏ మహిమ? మా తమ్ముడే చచ్చిపోయింది, ఇంకేం మహిమ చూస్తా ఉండవయ్యా? 4 రోజులుగా ఏడ్చి 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 ఇంకేది మహిమ చూసేది మేము? యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మహిమను చూస్తావు. దేవుని యొక్క మహిమ అంటున్నప్పుడు మీకు జనరల్గా ఒక మాట తెలిసి ఉంటుంది, మీరు వినుంటారు ఎవరైనా. షకీనా అనే మాటను విన్నారా? షకీనా అనే మాట ఒక మేఘాన్ని ఉద్దేశించి వాళ్ళు చెప్తున్నారు, కానీ దాని అర్థం ఏంటంటే గ్లోరీ అనే దాని యొక్క అర్థం వెయిట్ అని అర్థం. మన మీద ఉండి మనల్ని క్రష్ చేసేది అని అర్థం. చూసారా? దాని వివరంలో కూడా అనలేదు. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, రెండో విషయం, నువ్వు అద్భుతాన్ని చూస్తావు. యూ విల్ సీ ద గ్లోరీ. మహిమ అనేది చూడలేం భౌతికమైన నేత్రాలతో, కానీ విశ్వాసముతో నువ్వు చూడగలవు కదా. విశ్వాస నేత్రాలతో మనం చూడగలం, భౌతికమైన నేత్రాలతో మనం చూడలేము. వెలిచూపుతో మనం చూడలేము, కానీ విశ్వాసంతో చూడగలం. 10 మంది వేగులు చూసినటువంటి ఆ స్పైస్ ఉన్నారే, గూఢచారులు ఉన్నారే, వాళ్ళు వెలిచూపుతో చూశారు. కాలేబు యెహోషువాలు విశ్వాసంతో చూశారు. ఏమండి, మనకు వాగ్దానం ఉందండి, మనకు ప్రామిస్ ఉందండి, దేవుడు మనతో చెప్పాడండి, ఈజీగా we will conquer that land. మనం ఆ దేశాన్ని we will inherit that land. పక్కా, అది మాత్రం. వాళ్ళు మనకు ఆహారం అవుతారు, వాళ్ళని నంచుకొని తినేస్తాం మనం. వాళ్ళు నెఫీలుల వంశం వాళ్ళైతే ఏమి, అనాకు వంశం వాళ్ళైతే ఏమి, మనకి ఇవన్నీ అనవసరం అండి. ఆ దేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అంతవరకే ప్రజలు ఏడుపులతో, పెడబొప్పులతో, కేకలతో అనవసరంగా ఐగుప్తులోంచి బయటపడ్డామే. అప్పుడప్పుడు మనం బాధపడుతుంటాం, తొందరపడి బాప్తిజం తీసుకున్నాం, తొందరపడి బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాం, తొందరపడి గుడికి వెళ్తున్నాం అని అనుకోమా మనం? అన్ని జనుల్లాగా ఉండింటే బాగుండేది కదా. ఆసాపు భక్తుడు కూడా ఇదే అనుకున్నాడు, నేను నా చేతులు కడుక్కొని ఉండటం వ్యర్థమే అని నేను అనుకుంటున్నాను. నేను నా హృదయాన్ని నిర్మలంగా చేసుకున్నాను, ఇది వ్యర్థమే అనుకుంటున్నాను నేను. అసలు దీని గురించి ఏంటి అని దేవుని సన్నిధికి వెళ్ళి మొదలుపెట్టాను. అప్పుడు నాకు అర్థమైంది ఒక విషయం. నీ యొక్క అయోమయాల మధ్యలో, నీ యొక్క కన్ఫ్యూషన్ మధ్యలో ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు విచారిస్తే నీకు ఒక క్లారిటీ దొరుకుతుంది.
లోకములో నీకు కన్ఫ్యూజన్ దొరుకుతుంది, దేవుని సన్నిధిలో క్లారిటీ దొరుకుతుంది. క్లారిటీ దొరికినోడు ప్రశాంతంగా కూల్గా ఉంటాడు, కానీ కన్ఫ్యూజన్లో ఉన్నోడు ఫూల్ లాగా ఉంటాడు. కన్ఫ్యూజన్ కాదు దేవుడు మనకిచ్చేది. కన్ఫ్యూజన్ అనేది సాతాను యొక్క పని, క్లారిటీ అనేది దేవుని యొక్క పని. దేవుడు చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. 100% మంది కన్ఫ్యూజన్స్లో ఉన్నారు, క్లారిటీ లేదు. ఏమి జరగబోతుందో ఏంటో మరి. నేను ఉదయకాలం కూడా ఒకరితో మాట్లాడుతున్నాను. ఒక ఆయన కూడా మీటింగ్ పెడుతున్నాడు ఇక్కడ, సంఘము త్వరగా ఎత్తబడుతుంది అని ఒక మీటింగ్, 3 రోజుల మీటింగ్. ఎంత పిచ్చి మాటలు ఇవి, పిచ్చి బోధలవి. వాక్యం ఎరగకుండా మనం ఏదోదో చెప్తూ ఏదో పబ్లిసిటీ ఇచ్చి. మొన్న ఈ మధ్య కాలంలో ఒక ఆయన వచ్చాడు, 3 రోజులు వచ్చాడు, దోచుకొని పోయి ఆయన వచ్చాడు, సువర్తకుడు వచ్చాడు. ప్రజలు గుంపులు గుంపులుగా వెళ్ళారు. మన ప్రజల గురించి వీళ్ళందరినీ చూసినప్పుడు ఆ మీటింగ్ల దగ్గరికి వెళ్ళి బయట నిలబడి ఒక మైక్ కూడా పట్టుకొని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాలనుకున్నాను. దేవుని స్తోత్రం. విస్తారమైన జన సమూహాన్ని చూసి యేసు ప్రభు చెప్పిన మాట, వీరు కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయినారు. ఒకళ్ళు యేసు ప్రభుని అడిగామనుకోండి, ఏమండి వాళ్ళ కాపరు లేరా? ఏం మాట్లాడుతున్నారండి? వాళ్ళకి ఎంతో మంది పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు, యాజకులు, లేవీయులు వీళ్ళందరూ ఉన్నారు. మళ్ళీ మీరు అనే మాట ఏంటి? వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఏమీ లేని వాళ్ళుగా, ఆత్మీయ నడిపింపు లేని వాళ్ళుగా ఉన్నారు. ఈ రోజుల్లో ప్రజల విధానాలు, క్రైస్తవత్వం చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఇటువంటి సువార్తకుల వలన సువార్త అంతా వ్యాపారం అయిపోయింది. ఇదంతా బిజినెస్ అయిపోయింది కదా. వ్యాపారం చేసే వాళ్ళని వ్యాపారపు టిల్లుగా మారిందని వేదన చెంది మనుష్య కుమారుడు దేవాలయంలో శుద్ధీకరణ చేశాడు. యేసు ప్రభు మరలా తిరిగి వచ్చాడనుకోండి, ఇక్కడ శుద్ధీకరణే జరగబోతుంది. మన ఆలయాల్లో శుద్ధీకరణ జరగాల్సిన అవసరం ఉంది. మన ఆంతర్యాల్లో శుద్ధీకరణ జరగాల్సిన అవసరం ఉంది. ఆయన వచ్చినప్పుడల్లా ఒక కొరడా తీసుకొని మన దగ్గరికి రావాలి కదా. మన బల్లలను పడదోయడానికి మన దగ్గరికి రావాలి. మన రూకలను విసిరివేయడానికి, మన పావురాల్ని వెళ్ళగొట్టడానికి మనలోకి రావాల్సిన అవసరం ఉంది. పాత రోజుల్లో ఒక పాంప్లెట్ ఒకటి ఉండేది, మీరు చూసారో లేదో మరి, రవి హృదయం అని. ఎవరికైనా తెలుసా? రవి హృదయం అని. ఒక హృదయంలో రకరకాల చెడు అన్ని, కప్ప, పాము, తేలు, నెమలి అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ హృదయంలో ప్రవేశించినప్పుడు మెల్లగా ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. యేసు ప్రభు లోనికి వచ్చినప్పుడు వ్యాపారాత్మక ధోరణులు పోతాయి. విశ్వాస ధోరణే కానీ వ్యాపార ధోరణి రాదు. ఏదేమన్నప్పటికీ యేసు ప్రభు యొక్క ఆలస్యం వెనుకున్నట్టు ఉద్దేశం, నెంబర్ 1 ఆశీర్వాదం. విశ్వాసము అనేటువంటి, ఫెయిత్ ఈస్ ఎ బ్లెస్సింగ్. విశ్వాసము అనేది ఒక వరము. విశ్వాసం అనేది ఒక వరము, ఒక ఫలము. అందుకనే యేసు ప్రభు చెప్తున్నట్టు మాట, వారు లేకపోతే మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు అంటే దాని అర్థం ఇక్కడే ఉండిపోయాను అని అర్థం. రెండో విషయం ఆశీర్వాదము అన్న తర్వాత ఒక అద్భుతం. మార్త, మరి అయినా కావచ్చు, మార్త అయినా కావచ్చు. వాక్యం విన్నది అని చెప్పడంలో మరియమ్మలో అర్థమేముంది? మార్తమ్మ చెప్పిన అదే డైలాగు చెప్పింది మరియమ్మ. ఏమంటే మార్తమ్మ ఏం చెప్పింది? ప్రభువా నువ్వు ఇక్కడ ఉండింటే బాగుండేది. వాళ్ళు కూడా, శిష్యులు కూడా, నువ్వు ఇక్కడ ఉంటే బాగుంటుందయ్యా, ఎందుకు యోదయాకి? ప్రతి వాళ్ళకి యేసు ఇక్కడ ఉంటే బాగుంటుంది, యేసు ఇక్కడ ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్. అయితే మాత్రం ఏంటమ్మా, సో వాట్? ఇప్పుడు ఏమైందని? ఆయన వచ్చాడు, ఆలస్యంగానైనా వచ్చాడు. ఆయన ఆలస్యము అలక్ష్యము కానే కాదు. మనుషులమైన మనం అలక్ష్యం చేస్తామేమో, కానీ ఆయన ఎవరిని అలక్ష్యం చేసేవాడు కాదు. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి 12వ అధ్యాయము 1వ వచనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లాజరు చనిపోయాడని దుఃఖంతో, వేదనతో భోజనం చేయకుండా ఉన్న రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం జరిగిందట? విందు జరిగింది. ఇంకా పస్కా ఉంది. పస్కా విందు అది వేరే. పస్కా విందుకు ముందే జరిగినట్టు విందుల గురించి రాయబడింది. ఆ విందులో లాజరు ఉండకూడదు, కానీ లాజరు ఉన్నాడు. లాజరు లేడేమో, ఉండడేమో అనుకున్నారు, కానీ లాజరు అక్కడ ఉన్నాడు.
ఒకరోజు ఒక చిన్న విందు ఏర్పాటు చేశాడు సౌలు జోనాథన్. అక్కడ ఒకడు మిస్ అయిపోయాడు. ఎవరు? వాడికి ఏమైంది అని అడిగాడు. ఏదో పనులు తెలిపోయాడని నేనే వెళ్ళమని చెప్పాను అన్నాడు. అప్పుడు ఏదో చిన్న ఇష్యూ అయింది, ఆయన ఏదో మాట్లాడాడు. తర్వాత ఒకరోజు విందుకు మళ్ళీ పిలిచాడు. విందుకు పిలిచి ఈటను విసిరాడు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. ఎందుకు చెప్తున్నా, దావీదుకు వ్యతిరేకంగా అయితే దావీదు కోసం ఒక విందు సిద్ధపరచబడింది, కానీ ఇక్కడ దావీదు కుమారుని కోసం ఒక విందు సిద్ధపరచబడింది. దేవుని స్తోత్రం. విందు అంటే ఆనందం, ఇట్స్ ఎ జాయ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆలస్యం వల్ల జరిగినటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఆనందం కలిగింది. దే ఆర్ ఫుల్ ఆఫ్ జాయ్. నేను ఇంతకుముందు చెప్పాను, ఆవేదన బాష్పాలు కాదు 11వ అధ్యాయంలో ఆవేదన బాష్పాలు, కానీ 12వ అధ్యాయంలో ఆనంద బాష్పాలు. అపవాది నీ ఆవేదన బాష్పాలనే చూడాలనుకుంటాడు, దేవుడు నీ ఆనంద బాష్పాలు చూడాలనుకుంటాడు. టీయర్స్ ఆఫ్ జాయ్. నవ్వినా ఏడ్చినా ఏమొస్తాయి మనకి ఇప్పుడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఊహించని విధంగా లాటరీ టికెట్ ఒకటి కొనుక్కున్నాం, ₹1,00,00,000 తగిలింది, ఏడుస్తున్నాను. ఏం ఏడుపు? వీళ్ళే ఏడుస్తుంటే అమ్మా ధైర్యంగా ఉండు, చచ్చిన వాళ్ళు పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు కదా అని మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు? నేనేదో ఆనందంలో ఇవి ఆనంద బాష్పాలు అని చెప్పుకునే అవకాశం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఆలస్యానికి ఉన్నట్టు వాట్ ఇస్ ద రీజన్ ఫర్ హిస్ డిలే? ఇస్ డిలైట్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. తన పిల్లల సంతోషం తనకు ముఖ్యం. రోగము బాగైంది అనే దానికన్నా, ఏమండి, ఆదరణ కూడికొచ్చాడు అన్న ఆనందం కన్నా, యేసు ప్రభు తిరిగి లేపాడు అనే విషయం ఎక్కువ ఆనందం కలిగిస్తుంది. ఏమండి, యేసు ప్రభు వాళ్ళ ఇంటికి చాలాసార్లు వచ్చి భోంచేశాడు, ఆ ఆనందం కన్నా చనిపోయినటువంటి నా తమ్ముడిని బతికించాడు, మా ఇంట్లో మొగదిక్కును కోల్పోయినటువంటి మా ఇంట్లో మాకు ఒక మొగదిక్కును ఇచ్చాడు, మా ఇంట్లో ఆనందాన్ని కలుగు చేశాడు, మా ఇంట్లో గోనె పట్టను విడిపించేశాడు, ఆనంద వస్త్రాలు ధరింపజేశాడు. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, ఆయన ఆలస్యానికి కారణాలు. ఒకటి ఆశీర్వాదం, శిష్యుల యొక్క ఆశీర్వాదం నిమిత్తమై. రెండోది ఒక అద్భుతం కోసం, మరియా మార్తల జీవితంలో ఒక అద్భుతం కోసం. మూడోది ఒక ఆనందం కోసం. ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు మేము ఎంత చేసినా రాని ఓదార్పు, యేసు వచ్చి లాజరు బయటికి రా అనగానే లాజరు బయటికి రావడం వల్ల ఆనందం కలిగింది. అసలు సిసలైన ఆనందానికి కారణము యేసే. గుర్తుపెట్టుకోండి, డబ్బు ఆనందాన్ని ఇవ్వదు, ఆహారం ఆనందాన్ని ఇవ్వదు. అసలు సిసలైనటువంటి ఆనందము మనకు దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మకు బైబిల్లో రకరకాల పేర్లు ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మకు ఒక విచిత్రమైన పేరుంది బైబిల్లో. దాని పేరు ఆనంద తైలము, ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్. నా సహోదరులకు అందరికన్నా నువ్వు అధికముగా ఆనంద తైలముతో అభిషేకించావు. ఇదేం తైలం బాబు, ఎక్కడ దొరుకుతుంది? ఆనంద తైలం అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఉద్దేశించి చెప్పబడింది. లేవి కాండములో లేకపోతే నిర్గమ కాండములో మనం గమనిస్తే బాగా దంచి తీసినటువంటి పరిశుద్ధ తైలమును గురించి రాయబడింది, అభిషేక తైలమును గురించి రాయబడింది. ఆనంద తైలముతో మనల్ని అభిషేకించే దేవుడు యేసు. ఆ గడియలో పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, దేవుని రాజ్యం ప్రేమ విందు కాదు. దేవుని రాజ్యం ఏంటట? నీతి, విశ్వాస మూలమైన నీతి. దేవుని రాజ్యము సమాధానము, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనగానే పెంతెకోస్తోళ్ళది అనుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడు అనే ఆయన పెంతెకోస్తోళ్ళ ప్రాపర్టీ కాదు, ఆయన అందరి వాడు. అంత్య దినముల్లో అనేక సర్వజనుల మీద, పెంతెకోస్తోళ్ళ మీద అని కాదు, బాప్టిస్ట్ వాళ్ళ మీద అని కాదు, లూథరన్ వాళ్ళ, ఈ డినామినేషన్లు మనం పుట్టించుకున్నవే. కొంతమంది డినామినేషన్ కోసం పడిసేస్తారు. డినామినేషన్లో ఎటువంటి అర్థం లేదు. ప్రతి డినామినేషన్ అపవాది ద్వారా పుట్టబడినవే. ఈ డినామినేషన్లు అవి మనుషులు సృష్టించుకునే, దేవుడు సృష్టించినవేం కాదు. ఆది సంఘంలో డినామినేషన్లు లేవు. కాకపోతే గ్రూపిజం ఉంది. నేను పౌలు వాణ్ణి, నేను అపోల్లో వాణ్ణి, నేను కేఫా వాణ్ణి అనగా పీటర్, సీఫస్. ఇవన్నీ మంచిది కాదు అని తీవ్రంగా ఖండించాడు.
ఉంటే ఉండదులే, ఎవరి గ్రూపుని వాళ్ళు. తన గ్రూపును కూడా తాను ఖండించుకున్నాడు. మన గ్రూపును మనం ఖండించుకుంటామా? ఏమండి, ఇతరుల గ్రూపులను ఖండిస్తామా కానీ మన సొంత గ్రూపును ఖండించుకోము. పౌలు తన ఓన్ గ్రూపును కూడా. పౌలు ఎవరండి? పౌలు మీకోసం సెలవు వేయబడ్డా? అసలు పౌలు ఎవరు? వీళ్ళందరూ పరిచారకులే. అపోలో దొంగండి, కేఫా దొంగండి, నేనొక్కనేనండి, నా గ్రూపే గెలవాలి, నా గ్రూపే నిలవాలి అని పౌలు అనుకోలేదు. ఏమా మీ సంఘం మంచిదంటే మా సంఘం అన్ని సంఘాల కన్నా మంచిదండి అని చెప్తాం. యేసు ప్రభువుని అడిగారు, అయ్యా మాకు చిన్న డౌట్ అండి, ఒక లేడీ అడిగింది, ఒక స్త్రీ అడిగింది, మీరేంటో ఆ కొండ మీద ఆరాధన చేస్తారు, మేము ఈ కొండ మీద ఆరాధన చేస్తాం, ఏది కరెక్టు? మీరైతే ఏం చెప్తారు? ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? మాదేనమ్మా కరెక్ట్, అది కొట్టిదేనమ్మా. కానీ యేసు ప్రభు చెప్పిన మాట, అమ్మా ఒక కాలం వస్తుంది, గుర్తుపెట్టుకో, యెరూషలేము కొండైనా గెరీజిము కొండ మీదైనా, అనగా యూదుల ఆరాధనైనా సమరయుల ఆరాధనైనా, ఇవి రెండు రాంగే. ఆత్మలో ఆరాధన జరిగే సమయం వస్తుంది. వర్షిపింగ్ ఇన్ ద స్పిరిట్ వస్తుంది, ఎమోషనల్ వర్షిప్ కాదు కదా ఈ రోజుల్లో జరిగేటువంటి ఎమోషనల్ వర్షిప్. అమెరికా దేశంలో వర్షిప్ అంటే ఒక గంట సేపు ఉంటుంది, అది ఎంటర్టైన్మెంట్. వాళ్ళు ఊరిని ఎగిరి గంతులు వేయడాలు, ఇంగ్లీష్ వాళ్ళు వెస్ట్రన్ మ్యూజిక్ ఏదో పెట్టుకొని గంతులు వేసి, పాప్ మ్యూజిక్, ఆఫ్రికన్ మ్యూజిక్ ఇవన్నీ వేసుకొని ఓ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడాలు ఎన్ని ఉంటాయి. దాన్నే ఒక దైవజనుడు, దట్ ఈస్ వర్షిప్టైన్మెంట్ అంట. అది ఎంటర్టైన్మెంట్ వర్షిప్ కలిసింది. లైట్లు జిగేల్ మన లైట్లు, ఆ స్టేజ్లు, అరేంజ్మెంట్స్, ఇవన్నీ భౌతికమైన విధానం. శరీరమును ఆస్పదము చేసుకొనక ఆత్మలో ఆరాధించాలని దేవుని వాక్యంలో రాయబడింది. పద్మోసు దీపంలో ఎటువంటి మ్యూజిక్ సిస్టమ్ లేదు, కానీ అతడు ఆత్మవశుడయ్యాడు. ఈ రోజులో మనకి అన్నీ ఉన్నాయి కానీ ఆత్మవశులు కావడం లేదు, అపవాది వశులం అయిపోతున్నాం. అంత విచారకరమైన విషయం. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. చదవండి అదే అధ్యాయంలో 12వ అధ్యాయం 1వ వచనంలో, లేదా ఇంకా కొద్ది ముందు చదవండి, ఇంకా కొద్ది ముందు 24 చదవండి. 12 గోధుమ గింజ చాలే, అన్ని వివరించి చదివే టైం లేదు కాబట్టి. యేసు ప్రభు ఆలస్యంగా రావడం వలన ఆశీర్వాదం కలిగింది, అద్భుతం జరిగింది, ఆనందం కలిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే పస్కాకు ముందే ఆయన వచ్చాడు. ఒక స్టేట్మెంట్ మనం మర్చిపోకూడదు. యేసు ప్రభు తన దగ్గరికి వస్తున్నప్పుడు యోహాను గారు అన్నారు, ఇదిగోండి మా బంధువుల అబ్బాయి, వడ్రంగి వారి కుమారుడండి, మరియమ్మ కుమారుడండి అని అన్నాడా? ఏమన్నాడు? ఏమనలేదా? ఎవరు పరిచయం చేశాడు? వేల మంది వస్తున్నారు కానీ ఎవరిని పరిచయం చేయలేదు యోహాను. కానీ యేసును మాత్రమే పరిచయం. హలో, లోక పాపములు మోసుకొని పోతున్నా దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని అరామిక్ తర్జుమాలో ఏం చేశారంటే వాళ్ళు ఇంకా కొద్ది ఎక్స్ట్రాగా ఇన్సర్ట్ చేశారు. ట్రాన్స్లేషన్లో ఏం జరుగుతుందంటే కొన్ని కొత్త వాటిని కూడా తెలియని కొన్ని పదాలు కలుపుతుంటారు వివరణ కోసం. కొన్ని అరామిక్ తర్జుమాలో ఏమని రాయబడిందంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు పస్కా గొర్రెపిల్ల. గొర్రెపిల్లే. ఇప్పుడు అర్థమైందా? పస్కా అనేసరికి అర్థమైందా మనకు? ఏమర్థమైంది? నిర్గమకాండం 12వ అధ్యాయంలో పస్కా స్టోరీ అర్థం. అర్రెర్రెర్రెర్రే, మనము అర్పించే దాని వెనుకాల ఇంత అర్థం ఉందన్నమాట. నాకు తెలియకుండా ప్రతి సంవత్సరం నీసాను మాసంలో మొదటి నెలలో ఒక యూదుడిగా నేను గొర్రెపిల్లను కోసుకొని తింటున్నానే, చేదు కూరలతో తింటున్నానే. అసలు ఈ గొర్రెపిల్లను కోయిన గురించిన మర్మం నాకు ఇప్పుడు అర్థమైంది. దాని గురించి పౌలు కొద్దిగా క్లారిటీ ఇచ్చాడు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చూడాల్సిన అవసరం లేదు. క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడింది. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశిస్తున్నాడండి. ఏం జరిగింది అప్పుడు? ఏం జరగలేదా? 12వ అధ్యాయంలో ఉందిగా, పక్కనే ఉందిగా. 12వ వచనం, మరునాడు ఆ పండుగకు. ఏ పండుగ? ఆల్రెడీ ఒక పండుగ అయిపోయింది యోహాను సువార్త 10వ అధ్యాయంలో. ఈ పండగకు వచ్చినప్పుడు బహుజన సమూహము చాలే స్తోత్రం. ఏంటట ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళకి ఏమర్థమైంది? 14-15 సియోను కుమారి
ఏం చెప్తున్నారు వాళ్ళు? వాక్యం చెప్తున్నారు. జకరియా గ్రంథంలో ఉన్న మాట చెప్తున్నారు. అంటే దాని అర్థం యేసు రావడం వలన వాళ్ళకి ఏదో అర్థమైంది, ఒక అవగాహన కలిగింది. ఏంటి అవగాహన? ఈయనే ఆయన, ఈయనే పస్కా గొర్రె పిల్ల, ఈయనే ఆ సాత్వికుడైన రాజు, ఈయనే ఆ భారవాహక పశువు మీద నడిచిన వాడు, జకర్యా ప్రవచించిన వాడు ఈయనే. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు రాకడ గురించి సూచనలు చెప్తున్నప్పుడు ఈ సంగతులు జరుగుతుండగా చదువువాడు గ్రహించునుగాక అన్నాడు. ఏమంటే ఉందా? చదువువాడు ఏం గ్రహిస్తాడు? చదివేవాళ్ళు ఏదో గ్రహిస్తూ ఉండాలి, చదువుతాం అయితే గ్రహించు, మరి మన సమస్య. ఇక్కడ రాయబడిన మాటలు, ఈ జనసమూహం అంతా యెరూషలేముకు వస్తున్నప్పుడు, యెరూషలేములో యేసు ప్రభు చివరిసారి ఎంటర్ అవుతున్నప్పుడు, తన 30 సంవత్సరాల జీవితంలో ప్రతిసారి కనీసం ఒక సంవత్సరానికి 3 సార్లు యెరూషలేముకు వచ్చేవాడు యేసు ప్రభు. అనగా 90 సార్లు వచ్చి ఉంటాడు. ఇంచుమించు 100సారి అనుకుందాం. అది ఆ 100సారి యెరూషలేములో ప్రవేశాన్ని గురించి, మామూలు ప్రవేశం అని కాదు, జయ ప్రవేశం, ట్రయంఫల్ ఎంట్రీ అని రాయబడింది. కారణం ఏంటో తెలుసా? అన్నిసార్లు ఆయన యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఎవరికి అర్థం కాని విషయం, ఆ సందర్భంలో లాజరును లేపి ఆయన వస్తున్నప్పుడు ప్రజలకు అర్థమైన విషయం, జకరియా గ్రంథములోని వాగ్దానం యొక్క నెరవేర్పుగా ఆయన వస్తున్నాడు. He has come as a fulfillment of the prophecy of Zechariah. ప్రవచనాల నెరవేర్పుగా పుడమి మీదకి, ప్రపంచం మీదకి వచ్చినవాడు ఆయన. యేసు వచ్చాడంటే ఏదో పండగ చేసుకోవడానికి కాదు, కొన్ని ప్రవచనాల నెరవేర్పు పండగది. కొన్ని ప్రాఫెసీస్ ఫుల్ఫిల్ అయినాయి. అనగా వాక్యము సత్యము, యెహోవా దేవుడు చెప్పింది సత్యం. ఇన్ని సంవత్సరాలకి, అమ్మో ఈ మాటలు 700 సంవత్సరాల తర్వాత నెరవేరినాయా, అమ్మో 500 సంవత్సరాల తర్వాత నెరవేరినాయా, నెరవేరవేమో అనుకున్నాం మేము, కానీ నెరవేరినాయి. 500 అయినా 700 అయినా, ఎప్పుడో ఒక ఆయన చెప్పిన ప్రవచనం ఇంకా నెరవేరలేదు, నెరవేరబోతుంది. ఆయన అందరికన్నా ముందు చెప్పాడు ప్రవచనం. ఎవరు చెప్పింది? ఆయన అందరికన్నా ముందు ప్రవచనం చెప్పింది హనోకు అనేటువంటి ఆయన ప్రవచనం చెప్పాడు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు ఏం చెప్పాడు ప్రవచనం? ప్రభువు తానే వేవేల పరివారముతో వచ్చెను. ప్రభు యొక్క మొదటి రాకడ జరగడానికి ముందుగానే 2వ రాకడ గురించిన ప్రవచనం చెప్పేశాడు. ఈ మధ్యలో యెషయా చెప్పినవి, జకరియా చెప్పినవి, మీకా చెప్పినవి, హోషియా చెప్పినవి నెరవేరి, ఇది నెరవేరుతుందా లేదా? ఏది? ఇవన్నీ నెరవేరాయి అంటే దాని అర్థం హనోకు చెప్పిన ప్రవచనం కూడా నెరవేరబోతుంది. అది 2వ రాకడలో నెరవేరబోతున్న ప్రవచనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రవచనాలు కాస్త ముందు వెనక, ముందు వెనక, ముందు వెనక అంతవరకే, కానీ ఖచ్చితంగా భూమి ఆకాశములు గతించినా కానీ నా మాటలన్నిటికీ గతించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రజలకు ఏదో అర్థమవుతుంది. ప్రజలు ఇంత హడావిడి చేశారంటే, చరిత్రకారుడు చెప్పిన విషయం, యెరూషలేములో సుమారు 2 లక్షల మంది ప్రజలు యేసు ప్రభుతో పాటు వెళ్ళారు. ఒక జనసమూహాన్ని ఆలోచించండి, మోర్ దాన్ 2 lakhs పీపుల్. అప్పట్లో ఉన్న జనాభాలో అన్ని లక్షల మంది వెళ్ళడం అనేది ఎంత గొప్ప విషయం. ఇప్పుడు భూమి మీద 820 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, కానీ అప్పట్లో అంత పాపులేషన్ లేదు. లెస్ పాపులేషన్లో ఎంత ఎక్కువ మంది కాదు, ఒక్క వ్యక్తిని బట్టి, యేసును బట్టి ప్రజలకు ఏదో అర్థమవుతుంది. హీ మైట్ బి ద మెస్సయ్య. ఆయన మెస్సియా అయిండొచ్చు, ఆయన నా రాజు అయిండొచ్చు. సియోను కుమారి మీ రాజీనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు రావడం వలన, యేసు ఆలస్యం వలన కొంతమందికి అవగాహన కలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా? ఏడుస్తున్నాడు, ఈయన కూడా ఏడుస్తున్నాడండి. లాజరు అంటే ఎంత ప్రేమో, యేసు యొక్క ప్రేమను అర్థం చేసుకోవడానికి. అలాగని ఏడవడానికి రాలేదు ఆయన, కానీ మానవుడు మానవత్వంలో ఉన్నాడు కాబట్టి, ఏడ్చేవాళ్ళతో ఏడవాలి అనే నియమం ఉంది కాబట్టి, ఏడ్చేవాళ్ళని పోయి నవ్వుతా కూర్చున్నాడు అనుకోండి, కామన్ సెన్స్ లేని వ్యక్తి అండి అనే అవకాశం కాదు. బర్త్డే ఫంక్షన్కి వచ్చి ఏడుస్తా కూర్చున్నాం. ఏమండి ఏడుస్తున్నారంటే, ఈ బిడ్డ రాను రాను మరణానికి దగ్గర అవుతుంది కదండి, అది నా బాధ అన్నారు అనుకోండి. ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పింది వాస్తవమే.
ఒక్కో బర్త్డేలు ఒక రోజు గడిచే కొద్దీ మరణానికి దగ్గర పడుతున్నాడు, వాస్తవమే. కానీ మనం ఆ సందర్భంలో పుట్టినరోజు చేసుకుంటుంది బిడ్డ ఆయన మరణానికి దగ్గర పడుతుందండి అని ఆలోచిస్తే ఇంకొకసారి ఆయన్ని పిలవకుండా ఉండాలండి అని అనుకోరా? మేము శుభమా అంటూ సంతోషంగా మేము పండగ చేసుకుంటా ఉంటే, సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటే ఏడుస్తాడేంటండి ఆ పాస్టర్, ఆ బ్రదర్ ఏడుస్తాడేంటి, పిచ్చాడు ఎంతకి అని అనరా? ప్రజలకు ఒక అవగాహన కలిగించిన, తాను ఏమై ఉన్నాడో, తాను ఎవరై ఉన్నాడో, తాను జకర్యా ప్రవచించిన రాజై ఉన్నాడని, అంతేకాకుండా తాను విత్తబడబోతున్నటువంటి గోధుమ గింజ అయి ఉన్నాడని. నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, లాజరు యొక్క మరణము యేసు మరణాన్ని గుర్తు చేసింది, లాజరు యొక్క పునరుత్థానము యేసు పునరుత్థానాన్ని గుర్తు చేసింది. లాజరు చనిపోయాడు, తిరిగి లేచాడు, మళ్ళీ చనిపోయాడు. యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన ఇక ఎన్నటికీ చనిపోడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో కొన్ని ఆలస్యంగా జరగవచ్చు, నో ప్రాబ్లం. ఆలస్యం అనేది అలక్ష్యం కాదు. ఆలస్యం అనేది ఒక ఆశీర్వాదాన్ని కలిగించవచ్చు, ఆలస్యం అనేది ఒక అద్భుతం జరిగించవచ్చు, ఆలస్యం అనేది ఒక ఆనందాన్ని కలిగించవచ్చు, ఆలస్యం అనేది ఒక అవగాహనని కలిగించవచ్చు, ఆయనను గురించిన ప్రత్యక్షతని కలిగించవచ్చు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయంలో రాయబడి చూడాల్సిన అవసరం లేదు. అది ఆలస్యముగా వచ్చునను కనిపెట్టుకోను. స్తోత్రం. ఎంత ముందుగా నిన్న ఈరోజు చెప్పాను నేను, పెనిన్నాకు యొక్క బిడ్డలు ఉన్నారు, ముందుగా పుట్టినోళ్ళు. కానీ హన్నాకు ఆలస్యంగా పుట్టినోడు ఒక ఉన్నాడు. ముందుగా పుట్టినోళ్ళకి ఆలస్యంగా పుట్టినోడికి తేడా లేదా? ఎన్ని నిందల తర్వాత పుట్టినవాడు వాడు, వాడి పేరేందో తెలుసు అందరికీ. కానీ పెనిన్నా కుమారుల పేర్లు ఎవరికైనా తెలుసా? చెప్పండి మీరు ఎవరన్నా ఒక్కరన్నా. మీరు కాదు, ఎవరూ చెప్పలేరు. కానీ ఎందుకంటే ప్రస్తావించబడలేదు. ఆ వ్యక్తులతో అవసరం లేదు. చూసారా? అందరం కళ్ళు చూసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం.